This conference will now be recorded. హలో అండి, గుడ్ మార్నింగ్. లెట్ స్టార్ట్. సో ఈరోజు స్వాములో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చి లిస్ట్ అవుట్ చేస్తానండి. తర్వాత అక్కడి నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చి మనం రౌటింగ్ మెష్ ఆర్ నెట్వర్కింగ్ స్వామ్. నిన్న మనకి కొన్ని నెట్వర్క్స్ చూపించాను కదా, చూస్తాను. స్వామ్ నెట్వర్కింగ్ అండ్ రౌటింగ్ మెష్ గురించి మాట్లాడుకుందాం. సో సెకండ్ ఏం చేస్తామంటే క్రియేట్ అడిషనల్ స్వామ్ ఓవర్లే నెట్వర్క్స్ ఆర్ సింపుల్గా ఓవర్లే నెట్వర్క్స్ గురించి మాట్లాడదాం. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకి సర్వీస్ క్రియేట్ చేసి అండ్ అప్డేట్స్ చేద్దాము. ఏ విధంగా అప్డేట్ చేయాలా, అప్డేట్స్ యాజ్ వెల్ యాజ్ స్కేలింగ్ చేద్దాము. ఓకే, సో మీకు టైం దొరికిందంటే మనం ఏం చేద్దామంటే సర్వీస్ ప్లేస్మెంట్స్ అంటే కంటైనర్ ప్లేస్మెంట్స్ ఉంటాయండి, ఎక్కడ చేయాలా, లేకపోతే ఇంకా చెప్పాలంటే గ్లోబల్ వర్సెస్ రెప్లికాస్ అండ్ లేబుల్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఇది ఎక్స్పెక్టేషన్. ఒకవేళ టైం దొరికితే అప్పుడు మనం స్టాక్స్, డాకర్ స్టాక్ గురించి మాట్లాడదాం. ఇది లేదంటే రేపు మాట్లాడదాం. సరే, ఫస్ట్ వచ్చి మనం ఏం చేయాలంటే మనం డాకర్ నెట్వర్కింగ్ మీకు మనం ఆల్రెడీ చూసాం. మామూలుగా ఒక సర్వర్లో క్రియేట్ చేసినప్పుడు మనకి ఏముంటుంది, డాకర్ 0 ఉంటుంది. వేరే డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్ కొడితే మనకి స్వామ్ లేకుండా వస్తుందండి. అది ఒకసారి ఎందుకు ఎన్ని రియల్ టైంలో చూడాలి కాబట్టి మనం మన ప్లే విత్ డాకర్ ఓపెన్ చేద్దాం. ఓకే, సో ఓపెన్ చేస్తున్నాను. సో మనం ఏం చేస్తాను, యాజ్ యూజువల్గా నేను మీకు 5 నోడ్స్ యాడ్ చేస్తాను ఇక్కడ. 1 2 3 4 5. ఓకే, సో మీకు 5 ఓపెన్ చేశానండి. సో ఫస్ట్ నోడ్ 1కి వెళ్తాను. నోడ్ 1కి నేను ఏం చేస్తాను, ఆల్ట్ ఎంటర్ కొట్టి, సో ఆబ్వియస్గా ఫస్ట్ ఏం చేస్తాను, డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్ అని టైప్ చేస్తానండి. డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్ అని టైప్ చేసినప్పుడు మీరు చూసినట్లయితే ఆబ్వియస్గా మనకి బ్రిడ్జ్ హోస్ట్ నల్ ఉందన్నమాట. సో ఆ తర్వాత డాకర్ మనం స్వామ్ ఇనిట్ చేసినాక ఒక డాకర్ బ్రిడ్జ్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్రెస్ నోడ్ క్రియేట్ అవుతుంది. సరే, ఫస్ట్ క్రియేట్ చేద్దాము. నేనేమంటాను, డాకర్ స్వామ్ ఇనిట్ హైఫన్ అడ్వర్టైజ్మెంట్ ఇనిట్ అడ్వర్టైజ్మెంట్ అడ్రస్ 192 ఇస్తాను. సో మీరు చూసినట్లయితే క్రియేట్ అయిపోయింది. సో నేను ఇది ఏం చేస్తాను, ఇది కాపీ చేస్తాను. సో కాపీ చేయాలంటే ఫస్ట్ సెలెక్ట్ చేయండి, ఇక్కడ దాకా సెలెక్ట్ చేయండి. సో కంట్రోల్ ఇన్సర్ట్ చేశారంటే మీకు కాపీ అవుతుంది. సో వెనక్కి వచ్చి మిగతా అన్ని నోట్స్లో కూడా ఇక్కడికి వెళ్ళి నేను ఏమంటాను, షిఫ్ట్ ఇన్సర్ట్ అనేసి ఎంటర్ కొట్టేస్తాను. ఓకే, రైట్. సో మళ్ళీ దీని లోపలికి వెళ్ళిపోదాం. సో డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్ అని టైప్ చేస్తే మీరు చూసారనుకోండి, బేసిక్గా ఇక్కడ 2 క్రియేట్ అయినాయండి. సో ఓవర్లే నెట్వర్క్ వచ్చు. సో ఇక్కడ ఓవర్లే నెట్వర్క్ ఉంటుంది మీకు ఇక్కడ మీరు చూసినట్లయితే. తర్వాత డాకర్ బ్రిడ్జ్ అని వస్తుంది. సో కాబట్టి మనం ఏం చేద్దాం, చెక్ చేద్దాం అసలు ఏంటి ఇవన్నీ అని చెప్పి చెక్ చేద్దాం. సో డాకర్ స్వామ్ నెట్వర్క్ అని సెర్చ్ చేసాం అనుకోండి. ఓకే, సో మీరు చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నారు, డాకర్ స్వామ్ జనరేట్స్ 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రాఫిక్. ఒకటి వచ్చి కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ ప్లేన్ ట్రాఫిక్ యాజ్ వెల్ యాజ్ అప్లికేషన్ డేటా ప్లేన్ ట్రాఫిక్. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ ట్రాఫిక్ అంటే డాకర్ ట్రాఫిక్ అనమాట. దిస్ ఇన్క్లూడ్ స్వామ్ మెసేజెస్, అంటే అది స్వామ్ మేనేజర్తో మాట్లాడాలి, ఇంటర్నల్ గా కమ్యూనికేషను. సో ఆ ఇన్ఫర్మేషన్ అనమాట, అంటే ఇంటర్నల్ గా ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఆఫ్ ద డాకర్ అనమాట యాక్చువల్గా. సో మాస్టర్కి పంపిస్తూ ఉంటుంది అనమాట, అంటే ఏది ఎక్కడ షెడ్యూల్ చేయాలో ఆ ఇన్ఫర్మేషన్ అంతా. నెక్స్ట్ వచ్చి మీరు అప్లికేషన్ డేటా ప్లేన్ ట్రాఫిక్ వచ్చి మీ కంటైనర్స్ ట్రాఫిక్ అనమాట, అంటే బయటికి లోపలికి కనెక్ట్ అవుతుంటారు కదా మీ కంటైనర్స్, ఆ ట్రాఫిక్. సో ఇక్కడ మీరు చూసారనుకోండి, మీరు బై డిఫాల్ట్ గా మీకు
ఈ రెండు క్రియేట్ అయినాయి యాక్చువల్ గా మీకు. సో ఓవర్లే నెట్వర్క్స్ ఇంకా క్రియేట్ కాలేదండి. మనకి ఏంటంటే ఇంగ్రెస్ నెట్వర్క్ ఒకటి క్రియేట్ అయింది, అది కూడా ఓవర్లేనే, అండ్ డాకర్ గేట్వే బ్రిడ్జ్ ఒకటి క్రియేట్ అయింది. సో ఓవర్లే నెట్వర్క్స్ అంటే ఏంటి, మీకు ఆల్రెడీ చెప్పాను నేను మీకు, అది VXLAN వాడతారని చెప్పి. బట్ ఎనీవే, ఓవర్లే నెట్వర్క్స్ మేనేజ్ కమ్యూనికేషన్ అమాంగ్ ద డాకర్ డెమన్స్ పార్టిసిపేటింగ్ ఇన్ ద స్వామ్. అంటే ఏంటంటే డిఫరెంట్ నోడ్స్ లో ఉన్నప్పుడు అవి కమ్యూనికేట్ చేసుకోవాలంటే మీకు ఏంటంటే ఇది కావాలి, సేమ్ లైక్ యూజర్ నెట్వర్క్సే, కాకపోతే మీకు చూడండి ఇక్కడ, యూ కెన్ క్రియేట్ ఓవర్లే నెట్వర్క్స్ ఇన్ ద సేమ్ వే యాజ్ యూజర్ డిఫైన్ నెట్వర్క్స్ ఫర్ స్టాండ్ అలోన్ కంటైనర్స్. కానీ స్వామ్ లో మనం చేసేటప్పుడు ఏంటంటే ఓవర్లే నెట్వర్క్స్ అంటాము. సో ఎందుకు అది మీకు క్రియేట్, అది ఎందుకు అవసరం అవుతుంది, డిఫరెంట్ నోడ్స్ మధ్య కమ్యూనికేషన్ ఉండాలి కాబట్టి దానికి ఓవర్లే అవుతుంది. బై డిఫాల్ట్ గా మీకు ఇంగ్రెస్ నెట్వర్క్ క్రియేట్ అయింటుంది, ఒక నెట్వర్క్ మీరు ఇక్కడ చూసారనుకోండి, మీరు చూడండి ఇంగ్రెస్ అని ఒక బై డిఫాల్ట్ గా క్రియేట్ అయింది. స్కోప్ వచ్చి చూడండి స్వామ్ అని ఉంది. ఓకే, అదేంటి, the ingress network is a special overlay network that facilitates load balancing among the service nodes. When a swarm node receives a request on a published port, it hands that request to a module called IPVS, IP virtual server antarandi. It keeps track of the IP addresses participating in the so ఇది మీకు అర్థం కావాలంటే యాక్చువల్ గా మనం ఏంటంటే రౌటింగ్ మెష్ అని ఒకటి ఉంటుందండి, అది ఓపెన్ చేయాలన్నమాట. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి డాకర్ స్వామ్ రౌటింగ్ మెషిన్ ఓపెన్ చేసి నేను ఇమేజెస్కి వెళ్ళాను అనుకోండి. ఓకే, మీకు ఇలా ఉంటుంది అనమాట, ఈ పిక్చర్లో ఎలా కనిపిస్తుందో అలా ఉంటుంది. సో నేను సపరేట్గా ఓపెన్ చేస్తాను. యా, ఇది రౌటింగ్ మెష్ అంటారు. సో మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు 3 డాకర్ హోస్ట్ చూడండి, ఇంగ్రెస్ నెట్వర్క్ ఇది 3 డాకర్ హోస్ట్లు ఉంటాయన్నమాట. సో ఇది డాకర్ హోస్ట్ 1, నోడ్ 1, ఇది వచ్చి 2, ఇది వచ్చి 3. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే మీకు మీరు డిప్లాయ్ చేసినప్పుడు, ఏదైనా ఒక సర్వీస్ డిప్లాయ్ చేసినప్పుడు 2 రిప్లికాలతో చేశారనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మై వెబ్ అనే సర్వీస్ డిప్లాయ్ చేశారండి 2 రిప్లికాలతో, అప్పుడు ఏమవుతుందంటే MyWeb.1 MyWeb.2 అని 2 క్రియేట్ అవుతాయి, డాట్తో వస్తాయి అన్నమాట రిప్లికాస్ అన్ని కూడా. ఇలా 2 క్రియేట్ అయ్యాయి, 2 అడిగారు కాబట్టి నోడ్ 1లో ఒకటి, నోడ్ 2లో ఒకటి అవుతుంది అనమాట. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒకటే యాక్టివ్ లో ఉంటుంది, ఒకటి ప్యాసివ్ లో ఉంది అనుకుందాం. ఓకేనా, సో అంటే అర్థం ఏంటి, మీకు ఇది యాక్టివ్ లో ఉంటుందండి, ఇది ప్యాసివ్ లో ఉంది అనుకుందాం. ఓకేనా, ట్రాఫిక్ ఏ విధంగా వస్తుందంటే మీకు ఎటు నుంచి కనెక్ట్ అయినా కూడా, అంటే ఏ పోర్ట్, అంటే మీరు క్రియేట్ చేసేటప్పుడు పోర్ట్ 8080 ఓపెన్ చేస్తారు. సర్వీస్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుద్దంటే అన్ని డాకర్ హోస్ట్లో ఈ పోర్ట్ మీకు ఓపెన్ అయిపోతుందండి. ఓకే, మీకు పోర్ట్ ఓపెన్ అయిపోతుంది అనమాట. కాబట్టి మీకు ఏంది, ట్రాఫిక్ కనెక్ట్ అయ్యేటప్పుడు దీనికన్నా కనెక్ట్ అవ్వచ్చు, దీనికన్నా కనెక్ట్ అవ్వచ్చు, అది ఇబ్బంది లేదు. అయితే ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇప్పుడు ఇక్కడ 3 హోస్ట్ చూడండి, 3 హోస్ట్లో కంటైనర్ లేదనమాట. ఓకే, ఇక్కడ కంటైనర్ లేదు యాక్చువల్ గా, అయినా కూడా రౌటింగ్ మెష్ వల్ల, అంటే వెనక కనెక్టివిటీ ఓవర్లే నెట్వర్క్స్ అన్ని కనెక్ట్ అయినాయిగా, దానివల్ల ఏమవుద్ది, దీనికి కనెక్ట్ అయినా కూడా దీనికి తెలుసు అనమాట ఎక్కడుంది కంటైనర్, ఏదర్ దీనిక కనెక్ట్ అవుతుంది బేసిక్ గా. ఈ ఫీచర్స్ అంతా ఎవరు చేస్తారు, ఇది ఎవరు చేస్తారంటే బేసిక్ గా మనకి రౌటింగ్ మెష్ చేస్తుంది. కానీ మీకు తెలుసు ఇక్కడ ప్రాబ్లం అవుతుంది, ఇలా 3 సర్వర్లు ఉంటే ప్రాబ్లం కదా. మామూలుగా ఏం చేస్తామంటే నెక్స్ట్ లెవెల్ ఏంటంటే, అంటే ఇక్కడ స్వామ్ లోడ్ బ్యాలెన్సర్ అండి, స్వామ్ లోపల మీకు లోడ్ బ్యాలెన్సర్ పనిలాగా పనిచేస్తుంది. నెక్స్ట్ లెవెల్ ఏంటంటే, దీనికి ఇది ఇక్కడ పెట్టి మనం ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంత మనకి అమెజాన్ లో ఉందనుకోండి, దీనిపైన మనం ఏం చేయొచ్చు, ఇక్కడ వచ్చి నేను నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఆర్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ పెట్టుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ కూడా దీనికి కనెక్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, సో కాబట్టి ట్రాఫిక్ వచ్చేసేటప్పుడు మనం లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్ అవుతాం, లోడ్ బ్యాలెన్సర్ నుంచి బ్యాక్ ఎండ్ లో ఈ పోర్ట్ కనెక్ట్ చేయొచ్చు అనమాట, అక్కడ నుంచి బ్యాక్ వెళ్తుంది. కాబట్టి మీకు ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను అమెజాన్ లోడ్ బ్యాలెన్సర్ ఆర్ లోడ్ బ్యాలెన్సర్ యూస్ చేసుకొని కంటైనర్స్ కూడా లోడ్ బ్యాలెన్సర్ చేయొచ్చా అంటే డెఫినెట్ గా చేయొచ్చండి, ఆన్సర్ ఎస్ అని చెప్పొచ్చు. అయితే మన లోడ్ బ్యాలెన్సర్ కి బ్యాక్ ఎండ్ లో కంటైనర్స్ అని తెలియదండి. లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే ఓన్లీ ఆ హోస్ట్ కి మాత్రం లోడ్ బ్యాలెన్సర్ చేస్తుంది. ఆ హోస్ట్ ఏం చేస్తుంది, ఇంటర్నల్ గా కన్వర్ట్ చేసి బ్యాక్ ఎండ్ లో మన కంటైనర్ కి పంపిస్తుంది. ఓకేనా, సో ఇదంతా వచ్చి మీకు రౌటింగ్ మెష్ అంటారు అనమాట.
ఇది రౌటింగ్ మెష్ అంటే ఇంటర్నల్ గా కమ్యూనికేషన్ అంతా జరుగుతుంది. మీరు ఒక సర్వీస్ స్టార్ట్ చేసినాక ఇది ఇప్పుడు ఏంది యాక్చువల్ ఎలా స్టార్ట్ అయింది మీకు చూపిస్తాను చూడండి. ఎట్లా రాయొచ్చు దీనికి? ఓకే, నేను ఇది ఎంజినిక్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఎలా స్టార్ట్ చేశానంటే డాకర్ సర్వీస్ ఓకే క్రియేట్ హైఫన్ నేమ్, ఇదేంటి సర్వీస్ పేరు మై వెబ్ కదా, మై హైఫన్ వెబ్ అనిచ్చి హైఫన్ రిప్లికాస్ 2 అంటాను అనిచ్చి, ఆ తర్వాత నేను ఏమన్నాను ఇక్కడ -p పబ్లిష్ అని 80:80 ఇచ్చి, సో ఇమేజ్ ఏముంది, ఇమేజ్ ఏం చెప్పలేదు, సో ఎంజినిక్స్ అనుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్. ఎంజినిక్స్ ఇలా సర్వీస్ క్రియేట్ చేశానంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ఈ సర్వీస్ అని మీరు పెట్టినప్పుడు ఈ పోర్ట్ ఉంది చూసారా, ఈ 80:80 పోర్టు ఆటోమేటిక్ గా ఆ స్వామ్ లో ఎన్ని హోస్ట్లు ఉంటాయో అన్ని హోస్ట్ లో కూడా ఆటోమేటిక్ గా పోర్ట్ ఓపెన్ అయిపోతుంది. సరే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకుందా, మనం ఇక్కడ మీరు చూసారు అనుకోండి, రైట్ నౌ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 1 2 3 4 5 ఉన్నాయి కదా. నేనేం చేస్తానంటే ఇది ఓపెన్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఇది రన్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్ గా అన్నిట్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం మీరు పైన ఇక్కడ చూసారు అనుకోండి, ఐపీ పక్కన ఏం పోర్ట్ కనిపించలా, దేంట్లో కూడా కనిపించలా. ఓకే, సో నేనేం చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ చూస్తాను చూడండి, ఇక్కడ సర్వీస్ కాకుండా ఒక ఇండివిజువల్ కంటైనర్ స్టార్ట్ చేస్తాను. ఇక్కడికి వచ్చి డాకర్ రన్ ఇండివిజువల్ కంటైనర్ రన్ చేద్దాం. -rm -dit ఓకే, సో మన ఏందో -p అని ఇచ్చి 9000 ఇస్తానులేండి, 9000:80 అని చెప్పి, సో ఎంజినిక్స్ అని ఇస్తాను. ఓకేనా, ఇంకేం ఇవ్వట్లేదు. ఇది రన్ చేశాను అనుకోండి, ఎక్కడ రన్ చేస్తున్నా, మేనేజర్ లో రన్ చేస్తున్నాను. ఓకే, షిఫ్ట్ ఇన్సర్ట్ అని రన్ చేస్తాను. ఒక ఇండివిజువల్ కంటైనర్ అండి, సర్వీస్ కాదు, ఇండివిజువల్ కంటైనర్ రన్ చేస్తున్నాను. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. సో మీకు రన్ అయిందనమాట, సో క్రియేట్ అయిపోయింది. పైన చూడండి పోర్ట్ ఆటోమేటిక్ గా 9000 ఓపెన్ అయిపోయింది. నేను క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ మీకు వస్తుంది, ఇబ్బంది లేదు. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ అదే నేను 22కి వచ్చాను అనుకోండి, ఆ పోర్ట్ ఉండదు. చూసారా, ఏది ఈ మిగతా 4 దాంట్లో ఆ పోర్ట్ ఉండదు. ఎందుకు ఉండదు? అది సర్వీస్ కాదు, ఇండివిజువల్ గా ఒక కంటైనర్, అందువల్ల ఇక్కడ మాత్రమే చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఒకవేళ రేపొద్దున మనకి ఈ సర్వర్ ఫెయిల్ అయిపోతే ఈ కంటైనర్ కూడా పోతుంది. సో నేనేం చేస్తాను, ఇప్పుడు సర్వీస్ క్రియేట్ చేస్తాను చూడండి. ఈసారి ఏమంటాను, డాకర్ సర్వీస్ క్రియేట్ అని చెప్పి 80:80 కాదండి 8000, ఎందుకంటే 80:80 మళ్ళీ మనం స్వామ్ విజువలైజర్ ఓపెన్ చేస్తాం. సో నేనేం చేస్తాను, కంటైనర్ రిప్లిక్ ఒక్కటే పెడతానండి, నేను 5 పెట్టను, ఒక్కటే పెడతాను. సార్ ఇప్పుడు 9000 పోర్ట్ యూజ్ చేసిన సర్వీస్ రన్ చేస్తే అది రన్ అవుతుందా, రన్ అవుదా అంటే కదండి. అవును, సో ఇక్కడికి వచ్చి మీకు ఇన్సర్ట్ చేసి ఎంటర్ ఒకటే రన్ చేస్తానండి, నేను 100 రన్ చేయట్లేదు, 5 మెషిన్లు ఉన్నాయి కాబట్టి 5 రన్ చేయట్లేదు. సో మీరు చూసినట్లయితే మెషిన్ స్టార్ట్ అవుద్దా లేదో చూద్దాం. మీకు స్టార్ట్ అయింది. మీరు పైన చూసారు అనుకోండి 8000 పోర్ట్, అదే కదా నేను సర్వీస్ 9000లో 8000లో రన్ చేశాను కాబట్టి మీకు ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. కానీ నేనేం చేస్తాను, యాక్చువల్గా డాకర్ ps అని టైప్ చేస్తే మీకు ఎంజినిక్స్ ఎక్కడ రన్ అవుతుంది మీరు చూసినట్లయితే చూడండి, myweb.1 చూసారా, ఇదనమాట myweb.1 చూసారా, ఇది ఎక్కడ రన్ అవుతుంది, మాస్టర్ రన్ అవుతుంది. అదే నేను ఇక్కడికి వచ్చి డాకర్ ps అని టైప్ చేసి మీకు ఎంటీగా ఉంచుకోండి, అన్నిట్లో కూడా ఎంటీగా ఉంటుంది, ఏం అసలు కంటైనర్ రన్ కావట్లా చూసారా. కానీ అన్నిట్లో కూడా ఈ పోర్ట్ ఓపెన్ అయిపోతుంది. నేను క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది కనెక్ట్ అవుతుంది. ఎలా కనెక్ట్ అవుతుంది బ్యాక్ ఎండ్ లో, మీకు అలా క్లిక్ చేసినప్పుడు కూడా మీకు దాని వెనక రౌటింగ్ మెష్ ఈ విధంగా పనిచేస్తుంది. సో కాబట్టి కంటైనర్ మీరు ఇక్కడ కనెక్ట్ అయినప్పుడు ఇక్కడ లేకపోయినా ఇంటర్నల్ గా పోయి ఇక్కడ కనెక్ట్ అవ్వచ్చు. అదే రౌటింగ్ మెష్ అంటే, ఏ హోస్ట్ అయినా సరే ఇట్ డజంట్ మ్యాటర్, ఏది ఉందో దానికి పోయి కనెక్ట్ అవుతుంది అనమాట లోడ్ బ్యాలెన్సర్. అదే మీకు నెట్వర్క్. ఇది 2 వేనా లేకపోతే 1 వేనా అండి రౌటింగ్? అది అంటే పోర్ట్ అలౌ చేస్తే అది 2 వే పోర్టింగా లేకపోతే 1 వే పోర్ట్ ఉంటుందా? ఓన్లీ ఇన్కమింగ్ రిక్వెస్ట్ ఒకటే వస్తుందా?
నాకు అర్థం కాలేదండి, మీ రిక్వెస్ట్ నాకు అర్థం కాలేదు, మీ క్వశ్చన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెట్వర్క్ ఏసీఎల్స్ ఉన్నాయి కదండి, యాక్టెల్స్ లో మనం ఇన్పుట్ అవుట్పుట్ ఇస్తేనే అది తీసుకుంటది కదా. సో ఇది ఓన్లీ ఒక వేనే కమ్యూనికేషన్ లేకపోతే బోత్ వే కమ్యూనికేషన్ ఉంటుంది? అంటే సెక్యూరిటీ గ్రూప్ లాగా ఒకసారి ఎనేబుల్ అయితే ఇది బయట కూడా పోతుందండి, కంటైనర్స్ బయటకు కూడా పోతుంది. దానికి ఏంటంటే మీరు ఐపీ టేబుల్స్ ఆటోమేటిక్ ఎడిట్ అయ్యి ఓపెన్ అవుతాయి, కాబట్టి ఇది బోత్ వేస్ ఉంటుంది. యాక్చువల్ అది బ్లాక్ చేయాలంటే కూడా చేయొచ్చు బై ద వే. సో అది సెక్యూరిటీ ఇష్యూ కాదండి, అంటే మామూలుగా ఇలాగా నేను అందుకే బ్లాక్ చేయొచ్చు అని చెప్పానండి, చేసుకోండి అని చెప్పాను. యా, 2 ఆప్షన్ కూడా ఉంది మీకు అని చెప్తున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది, సెక్యూరిటీ ఇష్యూ అంటే మీకు తెలుసు కదా, మీకు సెక్యూరిటీ గ్రూప్ ఉంది యాజ్ వెల్ యాజ్ నెట్వర్క్ ఏసీఎల్ ఉంది కదా, అక్కడి నుంచే బ్లాక్ చేస్తాం కదా ఎక్కడికెక్కడ పోవాలని చెప్పి. హై లెవెల్లో ఉంది కదా, ఫైర్ వాల్ దాటి రాదు కదా. అప్పుడు అక్కడ ఒక ఫైర్ వాల్ ఎక్కడో ఫైర్ వాల్ ఎందుకు మీకు? 2 ఫైర్ వాల్ వల్ల ఉపయోగం ఏంటి? మీరు అనవసరంగా ఓవర్ హెడ్ పెంచడం తప్పితే. ఓకే, సో నాకెల్స్ దగ్గర సెక్యూరిటీ గ్రూప్స్ దగ్గర బ్లాక్ చేసుకుంటే ఇక్కడి వరకు రాదు అని అంటారు, డాకర్ హోస్ట్ దగ్గర మీరు మల్టీ విధాలుగా చేయొచ్చండి. సో అయితే ప్రాబ్లం ఏంటంటే మీరు ఇక్కడ మేనేజ్ చేస్తున్నారు అనుకోండి, ప్రతి ఒక్క నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చి మేనేజ్ చేస్తున్నారు అంటే 5 ఉన్నాయి, 50 హోస్ట్లు ఉంటే 500 హోస్ట్లు ఉంటే ఒక్కో దాంట్లో మీరు మేనేజ్ చేయలేరు, వర్కౌట్ కాదు అట్లా. అందుకని ఏం చేస్తామంటే సెక్యూరిటీ అనేది అబోవ్ పెట్టుకోవచ్చు అనమాట. వేరేస్ మీరు డేటా సెంటర్ ఉంటే మీకు ఫైర్ వాల్ దగ్గర పెట్టుకోవచ్చు, లేదా అదే మీకు క్లౌడ్ లో ఉంటే ఎన్ఏసిఎల్ కానీ లేకపోతే సెక్యూరిటీ గ్రూప్ కానీ అక్కడ పెట్టుకోవచ్చు. అట్లా మేనేజ్ చేసుకోవచ్చు. ఇండివిజువల్ గా మేనేజ్ చేయడం కష్టం కదా ఇక్కడికి వచ్చి, ఎందుకంటే ఒక్కొక్క దీని పేరేంటి మీకు హోస్ట్ కి మీకు ఐపీ టేబుల్స్ ఉంటాయి, మాన్యువల్ గా మనం ఎడిట్ చేయకూడదు, ఓన్లీ డాకర్ ఎడిట్ చేస్తుంది అనమాట. సో కాబట్టి మీకు అవుట్ గోయింగ్ బేసిక్గా ఇక్కడ ఏం చేయాలి, మీరు అన్ని సర్వర్స్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉండదు కదా, ఎందుకు అలౌ చేస్తాం యాక్చువల్గా? సో చెయ్యము, దేనికి అవసరమో దానికే ఇస్తాం యాక్చువల్గా. సో కాబట్టి మీకు పని చేస్తుంది, అదేం లేదు. నా క్వశ్చన్ ఏంటంటే యాక్చువల్ గా ఇప్పుడు మనం 8000 పోర్ట్ అలౌ చేస్తున్నాం కదా, అంటే దాంట్లో నుంచి ఆ పోర్ట్ లో నుంచి అది ఆల్రెడీ దాంట్లో సర్వీస్ ఏం రన్ అవ్వకపోయినా కానీ ఆ పోర్ట్ ఓపెన్ అయ్యి ఉంటది. ఆ పర్టికులర్ మీరు ఓపెన్ చేస్తే పోర్ట్ ఓపెన్ అవుతుందండి, లేకపోతే మీరు 8000 బయటకి ఎలా బయటకు ఓపెన్ చేస్తే కనెక్ట్ అవుతుంది. మీరు ట్రాఫిక్ అదే ఎన్ఎస్సిఎల్ సెక్యూరిటీ గ్రూప్ లో సెట్ చేసుకోండి, ట్రాఫిక్ అవుట్ బౌండ్ ఎక్కడి నుంచి పోవాలి అని చెప్పి, దానిదే ఉంది. సో నా క్వశ్చన్ ఏంటంటే యాక్చువల్ గా ఇప్పుడు మనకి 5 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి కదండి, ఫస్ట్ 23, 22, 21 ఉంది కదండి, అవి ఆ 3 వెబ్ సర్వర్స్ 2019 వచ్చేసి మన డేటాబేస్ కి పెట్టుకుందాం అనుకున్నాము, కానీ డేటాబేస్ మనం కనెక్ట్ అవ్వకూడదు, అవుట్ సైడ్ వరల్డ్ కి ఎక్స్పోజ్ అవ్వకూడదు. సో బట్ మనం ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు, అంటే ఇప్పుడు మనం ఈ పైన ఉన్న 3 సర్వర్లో మనం వెబ్ సర్వర్ స్టార్ట్ చేస్తే 20 and 19 కూడా మనకి ఇంపాక్ట్ అవుతాయి కదా, అంటే ఓపెన్ అవుతాయి, ఆ పోర్ట్ ఎక్స్పోజ్ అవుతాయి అవుట్ సైడ్ వరల్డ్ కి. మళ్ళీ కొంచెం జాగ్రత్తగా వినండి, ఓకేనా? నేను డేటాబేస్ ఓపెన్ చేస్తాను, ఇక్కడ 2019 ఓపెన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆ డేటాబేస్ 3306 అంటాను, ఓకేనా? సో మీకోసం నేను ఇంతకుముందు ఎక్స్పోజ్ అని ఒక పోర్ట్ చెప్పాను, గుర్తుందా? ఓకే, ఎక్స్పోజ్ ఏం చేస్తుంది? ఇంటర్నల్ గా బిట్వీన్ ద హోస్ట్ కి ఎక్స్పోజ్ చేసుకుంటుంది కదా. అటువంటిప్పుడు నేను బయట ఓపెన్ చేయాల్సిన అవసరం ఏముంది యాక్చువల్గా ఇంటర్నెట్కి పోయేటప్పుడు? క్లియరా? ఓకే, కాబట్టి ఇక్కడ పోర్టు 3306 పోర్ట్ ఓపెన్ చేయండి. సో ఎప్పుడు పోర్టు పబ్లిష్ అని నేను ఎందుకు చెప్తున్నాను, పబ్లిష్ ని పదే ఎందుకు వాడుతున్నారు? పబ్లిష్ అనే పోర్ట్ మీరు వాడారంటే దాని అర్థం ఏంటంటే హోస్ట్ నెట్వర్క్ ఓపెన్ చేస్తున్నట్టు బయట నుంచి ఎవరన్నా కనెక్ట్ అవ్వచ్చు. మీరు అటువంటి పరిస్థితుల్లో నేను 3306 ఎందుకు ఓపెన్ చేస్తానండి, పబ్లిష్ ఎందుకు చేస్తాను? ఎక్స్పోజ్ చేస్తాను. ఎక్స్పోజ్ చేసినప్పుడు ఏమవుద్ది, ఇంటర్నల్ గా కమ్యూనికేషన్ ఉంటుంది. సో డన్, ఓకేనా? అర్థమైందండి? నాకు ఇంకా కొంచెం క్లారిటీ రాలేదు. అంటే యాక్చువల్ గా మనం పబ్లిష్ చేస్తాం కదండి, పబ్లిష్ చేసినప్పుడు అన్ని పోర్ట్స్ లోంచి అన్ని సర్వర్లు అన్ని హోస్ట్ మిషన్స్ లోంచి అవి పబ్లిష్ అయిపోతాయి, ఎక్స్పోజ్ అయిపోతాయి. మీరు ఫస్ట్ పబ్లిష్ కి ఎక్స్పోజ్ కి 2 డిఫరెన్స్ అర్థమైందా ఫస్ట్? అవునండి, ఎక్స్పోజ్ అన్నారు ఓన్లీ విత్ ఇన్ ద హోస్ట్ కి కమ్యూనికేషన్ చేయడానికి ఎక్స్పోజ్ యూజ్ చేస్తాం. పబ్లిష్ వచ్చేసి అవుట్ సైడ్ వరల్డ్ కి పెట్టడానికి మీరు పబ్లిష్ యూజ్ చేస్తాం కదండి.
ఆగండి ఆగండి, అందుకే చదవమని చెప్పేది. సో ఎక్స్పోజ్ అంటే అర్థం ఏంటంటే ఈ కంటైనర్ కి మధ్య కమ్యూనికేషన్ మాత్రమే ఉండాలంటే ఎక్స్పోజ్, హోస్ట్ కి కాదు. ఓకేనా? సో నేనేం చేస్తున్నానంటే ఇది ఒక మెషిన్ అనుకోండి. ఓకే, ఇక్కడ నాకు ఒక వెబ్ సర్వర్ ఉంది, ఇక్కడ ఒక డేటాబేస్ సర్వర్ ఉంది. డేటాబేస్ సర్వర్ని నేను ఎక్స్పోజ్ చేస్తాను. ఎక్స్పోజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ ఓవర్లే నెట్వర్క్లో ఎవరు ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, వేరాస్ వెబ్ సర్వర్ వచ్చి పబ్లిష్ చేస్తాను, పబ్లిష్ చేసి 8080లో పబ్లిష్ చేస్తాను. అటు పబ్లిష్ చేసినప్పుడు ఈ హోస్ట్కి కనెక్ట్ అవుద్ది. కాబట్టి ఎవరన్నా కూడా వచ్చి ఈ హోస్ట్కి కనెక్ట్ అయ్యి ఈ వెబ్సైట్కి కనెక్ట్ అవ్వచ్చు. కానీ వెనకున్న డీబీకి ఎలా కనెక్ట్ అవుతారు? నేను పబ్లిష్ చేయలేదు కదా పోర్టు. క్లియరా? కాబట్టి ఎక్స్పోజ్ అనేది కంటైనర్ కి మధ్య కమ్యూనికేషన్, అంతేగాని హోస్ట్ కి హోస్ట్ మధ్య కాదు. ఓకే, థ్యాంక్ యూ. అర్థమైందండి? ఓవరాల్ పిక్చర్ అర్థమైందా? ఓకే, I got it. ఫైన్. నౌ నెక్స్ట్, సో సర్వీస్ అనేది మీకు బ్లైండ్ గా ఎలా తెలుసుకోవచ్చు అంటే, సర్వీస్ అనేది ఓపెన్ చేశారంటే మీకు ఈ పిక్చర్ లో చూపిస్తున్నట్టు ఏ పోర్ట్ అయితే సర్వీస్ లో ఓపెన్ చేస్తారో స్వామ్ క్లస్టర్ లో ఎన్ని నోడ్స్ ఉన్నాయో అన్నిట్లో కూడా ఆ పోర్ట్ ఓపెన్ అయిపోతుంది. దాన్ని మీరు స్టాప్ చేయలేరు బై ది వే. సో ఆటోమేటిక్ గా ఇంటర్నల్ గా లోడ్ బ్యాలెన్సర్ ఒకవేళ కంటైనర్ ఆ లోకల్ నోడ్ లో లేకపోయినా కూడా ఆటోమేటిక్ గా వేరే దానికి లోడ్ బ్యాలెన్స్ చేస్తుందండి. ఆ విధంగా పనిచేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక నెట్వర్క్ క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఎనీవే ఇక్కడ మనం చెప్తున్నాం కదా, సో ద ఈగ్రెస్ నెట్వర్క్ మీకు నాకు చూపించినప్పుడు ఇక్కడ పైకి వచ్చి అదే మీకు సర్వీస్ కి ఇండివిజువల్ దానికి డిఫరెన్స్ అనమాట. సో ఇక్కడికి వచ్చి నేను ఏమంటానంటే డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్ అని టైప్ చేసి మనకి ఈగ్రెస్ ఉంది, డాకర్ గేట్వే బ్రిడ్జ్ ఉంది. ఆ రెండింటి డిఫరెన్సెస్ చూస్తే ఇదేంటంటే మనకి బయట నుంచి వీళ్ళు కనెక్ట్ అవుతారు కదండి. సో ఎవరన్నా కనెక్ట్ అయినప్పుడు ఈగ్రెస్ నెట్వర్క్ కనెక్ట్ అవుతారు. సో ఎందుకంటే స్వామ్ వాడేటప్పుడు. సో ద ఈగ్రెస్ అంటే ఇన్బౌండ్ అండి, సారీ ఇన్గ్రెస్ అంటే ఇన్బౌండ్, ఈగ్రెస్ కా సారీ, ద ఇన్గ్రెస్ అంటే నెట్వర్క్ అంటే ఇన్బౌండ్, ఈగ్రెస్ అంటే అవుట్ బౌండ్ అండి. సో ద ఇన్గ్రెస్ నెట్వర్క్ ఈస్ ఎ స్పెషల్ ఓవర్ నెట్వర్క్ దట్ ఫెసిలిటేట్స్ లోడ్ బ్యాలెన్సింగ్ అమాంగ్ ద సర్వీస్ నోడ్స్. వెన్ ఏ స్వామ్ నోడ్ రిసీవ్స్ రిక్వెస్ట్, స్వామ్ కి మీరు అడగచ్చు అసలు స్వామ్ కి రిక్వెస్ట్ ఎలా వెళ్తుంది, అంతా బానే ఉంది, మీకు ఇక్కడ చూపిస్తుంది అంతా బానే ఉంది, అసలు స్వామ్ కి అసలు ఐపీ ఏది మరి? యాక్చువల్ గా మీరు ఇతను ఏమంటున్నాడు చూడండి, when a swarm node receives a request on a published port, it hands that request off to the module called as IPVS, which is IP virtual server. IP virtual server keeps track of all participating service. In that service, selects one of them, routes the service over the ingress network. అందుకే నేను ఏం చేస్తానంటే నీకు అర్థం కావడానికి నేను డాకర్ సర్వీస్. సారీ, ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు ఇంగ్రెస్ నెట్వర్క్ అంటున్నా కరెక్టే, అది మనకి ఎప్పుడు వచ్చిందండి? అది మీరు స్వామ్ ఎనేబుల్ చేస్తేనే, స్వామ్ ఇనిట్ కొడితేనే వస్తుంది, లేకపోతే రాదు. ఓకే ఓకే ఓకే. అందుకే మీకు ఇక్కడ ఓవర్లే ఉంచుకోండి, స్కోప్ వచ్చి స్వామ్ అని ఉంది ఇక్కడ. ఓకే. సో ఇక్కడ చూడండి, డాకర్ స్వామ్ ఇన్స్పెక్ట్ అని టైప్ చేసి నేను డ్రైవర్ నాట్ షూర్ ఇది రైట్ క్వశ్చన్ కాదు, బట్ ఇంగ్రెస్ ఎగ్రెస్ మనం యూజువల్ గా AWS లో అయితే IPv6 కి యూజ్ చేస్తూ ఉంటాం కదా, IPv6 ప్రోటోకాల్స్ కి. బట్ ఇప్పుడు మనం IPv4 చూస్తున్నాం కదా, సో వాటికి కూడా. ఫస్ట్ పాయింట్, ఈ ఈగ్రెస్ అనేది IPv6 సంబంధించింది కాదండి. వాళ్ళు ఏంటంటే ఇంటర్నెట్ గేట్వే కన్ఫ్యూజ్ అవ్వకూడదని ఈగ్రెస్ గేట్వేస్ అని పేరు ఇచ్చారు. ఇన్గ్రెస్ అంటే ఇన్బౌండ్, ఈగ్రెస్ అంటే అవుట్ బౌండ్, సింపుల్ గా చెప్పాలంటే. అవి వచ్చి నేటివ్, పింగ్ ఎలా నేటివ్ అది నేమ్స్ అంతవరకే. కాబట్టి ఈగ్రెస్ గేట్వేస్ ఇచ్చారు కదా అని చెప్పి మీరు దాని IPv6 అనుకోవాల్సిన పని లేదు. ఓకే ఓకే, బట్ డాకర్ సపోర్ట్స్ బోత్ IPv4 IPv6 రెండుగా సపోర్ట్ చేస్తాను, కానీ నేను ఇప్పటిదాకా IPv6 యూజ్ చేయలేదు. సో ఇంకా మీకు సారీ నేను ఇది కాదండి, సారీ నేను ఇది కాదు, మీకు నెట్వర్క్ క్రియేట్ చేసి చూపించాలి. అంటే ఇది ఇంగ్రెస్ వచ్చి ఇది ఇంటర్నల్ బిల్డ్ అనమాట. మీకు ఇది నేను క్రియేట్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక నెట్వర్క్ క్రియేట్ చేద్దాం. నెట్వర్క్ క్రియేట్ చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే ఒక IP అసైన్ అవుతుంది దానికి. ఏది? ఆ సర్వీస్ కంటూ ఒక IP ఉంటుంది. ఎలాగా? ఫస్ట్ ఏం చేస్తాను, ఒక నెట్వర్క్ క్రియేట్ చేద్దాం. డాకర్ నెట్వర్క్
క్రియేట్ అన్నాం అనుకోండి, సేమ్ ఇంతకు ముందు చేసినట్లే. సో మీరు మొత్తం ఐపీ అడ్రస్ అంతా ఇవ్వచ్చు. నేనేమంటాను ఇక్కడికి వచ్చి ఐ థింక్ హైఫన్ సబ్నెట్ అని ఇచ్చి 172.25.0.0/16 అంటాను. ఓకే, హైఫన్ గేట్వే అని ఇచ్చి 172. మీ చిన్న నెట్వర్క్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అండి, 0.254 అంటాను. ఓకే, అనిచ్చి హైఫన్ డ్రైవర్ అనిచ్చి ఓవర్లే అని ఇవ్వాలన్నమాట. ఓవర్లే అనిచ్చి ఆ తర్వాత దీని పేరు ఏమి ఇద్దాం, ఫ్రంట్ ఎండ్ అంటాను. ఓకే, ఇప్పుడు చూడండి డాకర్ నెట్వర్క్ ls అని టైప్ చేస్తే మీకు ఫ్రంట్ ఎండ్ నెట్వర్క్ క్రియేట్ చేసింది. డాకర్ నెట్వర్క్ ఇన్స్పెక్ట్ ఫ్రంట్ ఎండ్ అంటాం, అంటే మీకు ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది ఏది అని. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మీరు సర్వీస్ క్రియేట్ చేసేటప్పుడు బేసిక్గా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఏం చేద్దాం, డాకర్ సర్వీస్ ఉంది కదా, ఇది డిలీట్ చేద్దాం. ఆర్ఎం అని చెప్పి మంది మై వెబ్ ఉంది, డిలీట్ చేస్తాం. ఓకే, సరే ఇది ఒకటి కొత్త క్రియేట్ చేద్దాం ఇప్పుడు. ఓకే, సో డాకర్ సర్వీస్ క్రియేట్ హైఫన్ నేమ్ మై హైఫన్ వెబ్ అని ఇచ్చి, ఓకే, హైఫన్ నెట్వర్క్ అని ఇచ్చి ఫ్రంట్ ఎండ్ అని ఇచ్చి హైఫన్ రిప్లికాస్ వచ్చి 3 ఇస్తానన్నమాట, 3 ఇచ్చి. ఓకే, సో తర్వాత మనం ఏది రన్ చేయాలనుకుంటున్నాను, నేను ఏంటంటే నాది ఒకటి ఉందన్నమాట, శ్రీహర్ష వి అని ఇచ్చి రోలింగ్ అప్డేట్ v1 అంటాను. ఓకే, సో డాకర్ సర్వీస్ క్రియేట్ అంతా ఎంటర్ కొట్టండి. పనిలో పనిగా నేను ఏం చేస్తానంటే విజువలైజర్ కూడా చేస్తానండి, స్టార్ట్ చేస్తాను, మీకు తెలియాలి కదా. సో నేను చేసినట్టు మనం డాకర్ స్వామ్ విజువలైజర్, సరే. సో మనం ఏం చేద్దాం ఇప్పుడు, ఇది రానివ్వండి. ఈ లోపల ఫస్ట్ ఏంటంటే నేను ఏం చేస్తాను, ఇంకా అయిపోలేదు ఇది. ఓకే, సో డాకర్ సర్వీస్ ls అంటాను. ఓకే, సో సర్వీస్ క్రియేట్ అయిందా, డాకర్ సర్వీస్ ఇన్స్పెక్ట్ అని చెప్పి మై వెబ్ అన్నాను అనుకోండి, మీకేం కావాలా, ఇలా కొంచెం హడావిడిగా వస్తుంది. హైఫన్ ప్రెటీ అంటాను. ప్రెటీ అంటే మీకు ఏంటంటే కొంచెం ఇన్ఫర్మేషన్ కనిపిస్తుందండి, ఇక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ రాదు, బట్ మీకు ఏం కనిపిస్తుంది, రిప్లికాస్ వచ్చి 3 ఉంటాయి. ఆ తర్వాత ఏంటంటే మనకి ఇంపార్టెంట్ వచ్చి పై ఇమేజ్ డీటెయిల్స్ అని ఉంటాయి. పైకి వెళ్తే మీరు ఇక్కడ చూడండి వర్చువల్ ఐపీ అని ఒకటి చూపిస్తుంది, చూసారా, ఏం ఐపీ తీసుకొని ఉంది, 172.25.0.1 అనమాట యాక్చువల్గా. సో ఇప్పుడు ఏమవుతుంది, మీకు 3 కంటైనర్స్ ఉన్నాయి కదా ఇక్కడ, మీకు నేను చూడండి డాకర్ సర్వీస్ పిఎస్ మై వెబ్ అని టైప్ చేస్తే మీకు చూడండి ఎన్ని ఉన్నాయి మనకి, మై వెబ్ 1, 2, 3 3 కంటైనర్స్ రన్ అవుతున్నాయి. ఎక్కడ రన్ అవుతున్నాయి, నోడ్ 1లో 4లో 5లో రన్ అవుతున్నాయి. ఓకేనా, సో ఇప్పుడు ఏమవుతుందంటే, కానీ మీరు నోడ్ 2 యాడ్ చేసినా కూడా మీరు చూసండి 1, 4, 5లో ఉంది, కానీ నోడ్ 2కి వెళ్తే కూడా మీకు ఏమవుతుందంటే అక్కడ మీకు ఓపెన్ అయి ఉండాలన్నమాట. దీనికి ఏమైంది, ఓ చూడండి నేను పబ్లిష్ చేయలేదండి పోర్ట్, సో పోర్ట్ పబ్లిష్ చేయలేదు కదా, సర్లేండి పర్లేదు, మా అంతా ఇచ్చాం కానీ పోర్ట్ పబ్లిష్ చేయలేదు. ఎనివే, సో డాకర్ సర్వీస్, మీకు డాకర్ సర్వీస్ అప్డేట్ ఒకసారి క్రియేట్ చేస్తే దాన్ని ఏమంటారు, లేదండి పబ్లిష్ ఆప్షన్ లేదు మీకు, అదే దాడదాం. పబ్లిష్ యాడ్ ఉంది అనుకుంటాను, పబ్లిష్ యాడ్
ఎయిటీ ఓపెన్ అయిపోయింది కదా, 8000 ట్రై చేద్దాం. సర్వీస్ వచ్చి ట్రై చేద్దాం. యా, సో నాకేం కావాలంటే ఆబ్వియస్గా అన్నిట్లో కూడా మీకు ఓపెన్ అయిపోయి ఉండాలి పోర్ట్. చూడండి, ఓకే. సో కాబట్టి అంటే నేను ఏం చేయడానికి ట్రై చేస్తున్నానంటే ఇది మీకు సిమ్యులేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఏది మీకు ఇక్కడ మీకు లేని ఎక్కడైతే కంటైనర్ రన్ అవ్వట్లేదో అక్కడ పోర్ట్ 8000 యాక్సెస్ చేసినా మీకు కనెక్ట్ అవ్వాలన్నమాట. సో దానికోసం నేను ఏం చేస్తాను, మీరు చూసినట్లయితే డాకర్ సర్వీస్ పిఎస్ మై వెబ్ అన్నాను అనుకోండి. మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి కొన్ని డిలీట్ చేసి రీక్రియేట్ చేస్తాను చూడండి. ఎందుకంటే మనం సర్వీస్ అప్డేట్ చేసాం కదా, కాబట్టి ఏంటంటే ఓల్డ్ నోట్స్ డిలీట్ చేసి కొత్త నోట్స్, ఇది ఇంకా ఉందండి అప్డేట్ చూపిస్తాను, బట్ మీకు మనం పోర్ట్ చేంజ్ చేసాం కదా దానికోసం. సో నాకేం కావాలా ఇక్కడ ఎక్కడెక్కడ రన్ అవుతున్నాయి, నోడ్ 1లో, నోడ్ 3లో, ఎక్కడైతే నోడ్ 2లో లేదండి మీకేం రన్ కావట్లా. కానీ నోడ్ 2కి వెళ్ళాను అనుకోండి, అక్కడ స్టిల్ పోర్ట్ ఓపెన్ అయి ఉంటుంది. మీరు క్లిక్ చేస్తే ఏంటంటే బ్యాక్ ఎండ్కి పోయి కనెక్ట్ అవ్వాలన్నమాట, ఇంకా అప్డేట్ అవుతుంది, వెనకే కనెక్ట్ అవ్వాలి. కాబట్టి సర్వీస్ అనేది మీరు ఒక్కసారి పోర్ట్ ఓపెన్ చేస్తే దాంట్లో మీకు ఒక్కసారి పోర్ట్ వస్తే అన్నిట్లో కూడా ఆ స్వామ్లో ఎన్ని ఉంటాయో నోట్స్ అన్నిట్లో కూడా మీకు ఓపెన్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. మరి ఒకవేళ ఆ నోట్లో కంటైనర్ లేకపోయినా కూడా వేరే దానికి లోడ్, అంటే వేరే సిస్టంలో ఉన్న వేరే నోట్లో ఉన్న కంటైనర్కి రన్ అయిపోతుంది. అదే మీకు ఇక్కడ క్లియర్గా చెప్తుంది. ఏమని చెప్తున్నాడు ఇక్కడ, IPVS keeps track of all addresses participating in that service and selects one of them and routes the request to it over the ingress network. ఓకే, త్రూ అంటే మీకు ఎలా చెప్పొచ్చు బేసిక్గా వీటి దాన్ని బట్టి సో ఇది సర్వీస్ అనుకోండి. ఓకే, సో ఇది ఇంగ్రెస్ అనుకోండి, ఇది కంటైనర్స్ అనుకోండి. సో మీరు కనెక్ట్ అయ్యేటప్పుడు బేసిక్గా సర్వీస్కి కనెక్ట్ అవుతారు. సర్వీస్ దగ్గర అదే ఐపీ వర్చువల్ సర్వర్ అవుతుంది మీకు, ఐపీ అదే వర్చువల్ ఐపీ అనమాట. దీని దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఏ కంటైనర్ అంటే దీనికి పంపిస్తుంది, సారీ దానికి కదా దీనికి పంపిస్తుంది ఇంగ్రెస్ దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. అంటే వీడి దాన్ని బట్టి ఇంటర్నల్ గా ఇలా రౌట్ అవ్వాలి. యాక్చువల్గా ఇంత కాంప్లికేటెడ్ గా మీకు చూపించకుండా వాడు ఏం చేస్తున్నాడంటే సింపుల్ గా ఉండడానికి మీకు ఈ విధంగా అదే స్వామ్ లోడ్ బ్యాలెన్సర్ గా చూపిస్తున్నాడు యాక్చువల్గా ఏది సర్వీస్ ని. ఓకేనా, సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఒకసారి సర్వీస్ ఓపెన్ చేసి పోర్ట్ ఓపెన్ చేసామంటే ఏవైతే హోస్ట్లు ఉన్నాయో స్వామ్ క్లస్టర్లు అన్ని కూడా ఓపెన్ అయిపోతాయి. నౌ చూసారంటే అన్నిట్లో కూడా ఓపెన్ అయిపోయింది పోర్ట్ మీకు. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇంకా షట్టింగ్ డౌన్లో ఉంది. ఓకే, నేనేమంటాను డాకర్ సర్వీస్ అప్డేట్ మై వెబ్. ఈ షట్డౌన్ ఎలుపు కాసేపు వెళ్ళిపోవాలండి యాక్చువల్గా. ఎనీవే, నెక్స్ట్ వచ్చి మనం చేయాల్సింది ఏంటంటే దీన్ని పెంచడం తగ్గించడం. అంటే ఏంది మీకు దాన్ని ఏమంటారు, మనకి ఇక్కడ మీరు స్వామ్ విజువలైజర్కి వెళ్ళామనుకోండి, స్వామ్ విజువలైజర్లో మనకు కనిపించాలి, 8080లో ఓపెన్ చేస్తున్నాం కదా, మీరు చూసినట్లయితే 3 రిప్లికాస్ ఉన్నాయి. ఆ 3 రిప్లికాస్ మీకు ఇక్కడ కనిపించాలి. కిందకు వచ్చారనుకోండి, చూడండి ఇట్లా డిప్లాయ్ అయిపోయింది. సో మీకేం కావాలి, మీకు ఇక్కడ రిప్లికాసు అండ్ గ్లోబల్ 2 ఉంటాయండి యాక్చువల్గా. బట్ ఎనీవే మీకు ఏమంటున్నారంటే నాకు 3 కాదు 5 రిప్లికాస్ కావాలి మీరు అంటారనమాట. 2 విధాలుగా చేయొచ్చు ఇక్కడ. ఎలాగంటే డాకర్ సర్వీస్ స్కేల్ మై వెబ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఉంది కదా, 5 ఇచ్చాను అనుకోండి. సో ఇప్పుడు ఏం కావాలి మీకు, ఇంకొక 5 వస్తాయన్నమాట. ఈ విధంగా చేయొచ్చు. ఓకే, సో ఇది స్కేలింగ్ అనమాట. సో అలా కాకుండా ఇంకో మెథడ్ ఉందన్నమాట. ఇంకో మెథడ్ ఏంటంటే మీకు డాకర్
సర్వీస్ అప్డేట్ రెప్లికాస్ 10 అని ఇస్తాను. 10 అని ఇచ్చి ఏది మై వెబ్ సర్వీస్ అని ఇచ్చాను అనుకోండి. ఇలా కూడా చేయొచ్చు. అయితే జనరల్ గా ఇంటర్వ్యూలు అడిగితే ఓకే డాకర్ సర్వీస్ అప్డేట్ కి డాకర్ సర్వీస్ స్కేల్ కి రెండిటికి వ్యత్యాసం ఏందని అడిగారు అనుకోండి. కొన్నిసార్లు అడిగితే ఏం చెప్తారంటే గుర్తుపెట్టుకోండి, డాకర్ సర్వీస్ స్కేల్ అనేది ఏంటంటే ఇది ఓన్లీ కంటైనర్స్ అండి. ఓకేనా? డాకర్ సర్వీస్ స్కేల్ అంటే ఓన్లీ ఫర్ కంటైనర్స్, అంటే మీరు మీ సర్వీస్ లోపల కంటైనర్స్ టు అప్ అండ్ డౌన్, పైకి కిందకి పెంచడానికి మాత్రమే మీరు డాకర్ సర్వీస్ స్కేల్ వాడతారు. అదే డాకర్ సర్వీస్ అప్డేట్ అనేది ఇంకా చాలా చేయొచ్చండి. నాకు మనం ఏంది, మీరు ఇమేజ్ అప్డేట్ చేయొచ్చు, పోర్ట్ని అప్డేట్ చేయొచ్చు, చాలా చేయొచ్చు. కాబట్టి ఎవరన్నా కూడా స్కేల్ అడిగితే జస్ట్ కంటైనర్స్ మాత్రం నేను అప్గ్రేడ్ అంటే పెంచాలి అనుకుంటే స్కేల్ వాడుకోవచ్చు. అలా కాకుండా అడిషనల్ గా పోర్ట్లు పబ్లిష్ చాలా పెద్ద ఉందండి. ఇక్కడ చూద్దాం చూడండి, డాకర్ సర్వీస్ అప్డేట్ అన్నా అనుకోండి. సో ఇక్కడికి వచ్చారనుకోండి, కిందకి వచ్చారనుకోండి, మీకు డాకర్ సర్వీస్ అప్డేట్ ఎన్ని చేయొచ్చు అంటే చాలా చేయొచ్చు. ఇవన్నీ చేయొచ్చండి. అది కూడా మీకు పబ్లిష్ చేయొచ్చు, ఆ తర్వాత డిఎన్ఎస్ ఆప్షన్ యాడ్ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు అనమాట. అన్నీ నేను చెప్పలేను మీకోసం, అంటే టక్కని లేబుల్ యాడ్ చేయాలి, లేబుల్స్ కూడా మనం నెక్స్ట్ చూస్తాం, లేబుల్ యాడ్ చేయొచ్చు. సిపియూ అండ్ మెమరీ కూడా లిమిట్ చేయొచ్చు, ఎందుకంటే సిపియూ ఎక్కువ వాడుకోకూడదు సర్వీస్ అని చెప్పి, ఇవన్నీ చేయొచ్చు. అదే మీకు స్కేల్ అనుకోండి, ఇక్కడ డాకర్ సర్వీస్ స్కేల్ ఉందనుకోండి, ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, మీకు ఏంటంటే ఏం ఆప్షన్ లేదనమాట. సింపుల్ గా మీరు చూసారు ఏం పెద్దగా ఏం లేదు. డాకర్ సర్వీస్ స్కేల్ మీరు పెంచడం తగ్గించడం అంతవరకే ఉందన్నమాట. సో కాబట్టి ఎవరు అడిగితే ఏం చెప్తారు, స్కేల్ అంటే ఓన్లీ కంటైనర్స్ పెంచడం తగ్గించడం, వేరే అప్డేట్స్ అంటే చాలా ఉన్నాయి. మీరు దాని అట్రిబ్యూట్స్ అన్ని అప్డేట్ చేయాలంటే మీరు సర్వీస్ అప్డేట్ వాడుకోవాలి. మీరు ఏది వాడుకోవాలా అదే 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 మీరు మీ నాలెడ్జ్ వస్తుంది అక్కడ ఏది వాడుకోవాలా అంటే. సో ఉత్త కంటైనర్స్ చేయాలంటే స్కేల్ వాడేసి చేసేస్తాను, అదే నాకు వేరే చేయాలంటే అప్డేట్ వాడతాను. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఇప్పుడు అప్డేట్ వాడి పెంచాను కదా, లాస్ట్ కమాండ్ ఏం చేసాం మనం, అప్డేట్ వాడాము. బట్ నేనేం చేస్తాను, సో డాకర్ సర్వీస్ స్కేల్ వాడి మై వెబ్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటాను ఫర్ ఎగ్జాంపుల్. 1 అని ఇక్కడికి వెళ్ళాను అనుకోండి, అన్ని తీసేసి ఒకటి మిగలదు అనమాట. రెండు విధాలుగా చేయొచ్చు. ఓకే రైట్. సో ఇదండి. యా, ఇప్పుడు మీరు మెమరీ అండ్ ర్యామ్ అన్నారు కదా, అప్డేట్ చేసుకుని ర్యామ్. సో దానికి ఏంటంటే నా మేనేజర్ నోడు ఎక్కువ హై అవైలబిలిటీ ఉండాలి అనుకుని అక్కడ మోర్ మెమరీ అలికేట్ చేసుకుని నా వర్కర్ నోట్స్ కి తక్కువ అలికేట్ చేసుకోవాలి, అలా కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చా? ఇంకా మనం లేబుల్స్ గురించి మాట్లాడలేదండి. లేబుల్స్ మాట్లాడినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏది ఎక్కడ, అంటే దాన్ని మీరు ఏమడుతున్నారు అంటే కంటైనర్ ప్లేస్మెంట్ అడుగుతున్నారు, ఎక్కడ పెట్టాలి నేను నా కంటైనర్ని అని, మేనేజర్ లో పెట్టాలా, అదే కదా? యాక్చువల్గా ఇక్కడ మనకి 4 హోస్ట్స్ ఉన్నాయి కదా, 5 నోడ్స్ ఉన్నాయి కదండి, మేనేజర్ నోడ్, వర్కర్ నోడ్స్ 4 ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఫిజికల్ గా డిఫరెంట్ వర్చువల్ మిషన్స్ కదా, డిఫరెంట్ విఎమ్స్, ఇందులో కంటైనర్స్ ఉన్నాయి కదా. సో నాకు ఫస్ట్ కంటైనర్ మేనేజర్ నోడ్ లో ఉన్న కంటైనర్స్ కి హై అవైలబిలిటీ ఇవ్వాలి నాకు, అంటే హై సిపియూస్ ఇవ్వాలి. వేరే వర్కర్ నోడ్స్ కి లెస్ వర్క్ ఉంటుంది, లెస్ ర్యామ్ ఇవ్వాలి అనుకున్నాం అనుకోండి, అలా కాన్ఫిగర్ చేసుకోవచ్చా? సో ఇప్పుడు దానికి డాకర్ కి సంబంధం లేదండి. ఎందుకు అంటే మీరు డాకర్ డిప్లాయ్ చేసేటప్పుడే మేనేజర్ వచ్చి 60 GB ర్యామ్ తో తీసుకుంటారు, వర్కర్ వచ్చి తక్కువ తీసుకుంటారు. తీసుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఏదైతే ఎక్కువ ర్యామ్ ఉందో దాని మేనేజర్ లో స్వామ్ యూనిట్ రన్ చేస్తారు, అప్పుడు అది మేనేజర్ అవుతుంది, అంతే కదా. దానికి మీకు డాకర్ కి సంబంధం లేదు. మీరేం చేస్తారు, మీరేమంటున్నారు, 5 సర్వర్లు ఉన్నాయి, ఏదైతే ర్యామ్ ఎక్కువ ఉందో దాన్ని మేనేజర్ చేయాలనుకుంటున్నారు, అదే కదా మీ క్వశ్చన్. అవునండి. అప్పుడు దానికి డాకర్ కి సంబంధం లేదు కదండి. సింపుల్ గా ఏం చేస్తారు, ఫస్ట్ అన్నిటో డాకర్ ఇన్స్టాల్ చేస్తారు, ఏదైతే ఎక్కువ ర్యామ్ ఉంటుందో దాంట్లోకి వెళ్ళి స్వామ్ యూనిట్ కొడతారు, ఆటోమేటిక్ అది మేనేజర్ అయిపోతుంది, మిగతాని వర్కర్స్ చేసుకోవచ్చు, అంతేగా. ఇప్పుడు 5 నోట్స్ సేమ్ మెమరీ సిపియు ఉందనుకోండి, సేమ్ ఇదే ఉందనుకోండి, అప్పుడు ఎలా చూసుకుంటది, అంటే ఎలా స్వాప్ చేసుకోవడానికి ఏముండదా ఛాన్సెస్, అంటే మెమరీ స్వాప్ కానీ ఇది? అట్లా కాదండి, మీరే కదా మేనేజర్ని ఎన్నుకునేది, మేనేజర్ని మీరే కదా సెలెక్ట్ చేసుకునేది. అటువంటప్పుడు ఇప్పుడు ఒక మేనేజర్ పెట్టుకుంటారు, ఎనిబడి మీ ఇష్టం అది. అక్కడ మెమరీకి నాకు ఎగ్జాక్ట్ గా మీ క్వశ్చన్ క్లారిటీ లేదండి అక్కడ. మీరు మీ క్వశ్చన్ ఏంటి యాక్చువల్ గా అంటే, మీరు మేనేజర్ కి ఎక్కువ సిపియు ర్యామ్ ఉండాలా, ఇదా మీరు అడుగుతుంది?
ఓకే. అటువంటప్పుడు 5 మెషిన్‌లు నేను మీకు ఇచ్చాను. మీకేం చెప్తానంటే ఓ ఏ ఏ సర్వర్‌కి అయితే ఎక్కువ CPU మెమరీ ఉంటుందో దాన్ని మేనేజర్ చేయి అని చెప్తాను. అప్పుడు మీరేం చేస్తారు? ఇప్పుడు నాకు ఇచ్చిన 5 మిషన్‌లు సేమ్ CPU, సేమ్ ర్యామ్ ఉందనుకోండి. అప్పుడు ఇబ్బంది ఏముంది? ఏదైనా మేనేజర్ చేసుకోండి. ప్రాబ్లమ్ ఏముంది అక్కడ? అంటే మీకు ప్రాబ్లమ్ ఏంది అక్కడ చేయడానికి? అంటే ఏదైనా ఇప్పుడు చేసుకోండి. ఇప్పుడు మీరు లిమిట్ ఇచ్చారు కదండి. అంటే డాకర్ కంటైనర్‌లో సర్వీస్‌లో నుంచి మనం డిఫరెంట్ థింగ్స్ అప్డేట్ చేయొచ్చు అని అన్నారు కదా! అవును. జస్ట్ నౌ మెమరీ, CPU కూడా మేనేజ్ చేయొచ్చని. అవును. అది కంటైనర్ లెవెల్‌లో. ఇది హోస్ట్‌లు కంటైనర్ లెవెల్. కదండీ. దానికి దీనికి సంబంధం ఏంటి? ఓకే. మీకు ఒక ఇండివిజువల్ కంటైనర్ అంటే ఇండివిజువల్ సర్వీస్ యాక్చువల్‌గా నేను చెప్పను సార్. కంటైనర్ కూడా ఒక సర్వీస్ వచ్చి ఇంతకంటే ఎక్కువ మెమరీ వాడుకోవద్దు. అంటే నాకు సర్వీస్‌లో మోర్ దాన్ 4 జీబీ కంటే ఎక్కువ వాడుకోకూడదు అని నేను పెట్టాను అనుకోండి. దాంట్లో ఒక కంటైనర్ పెట్టండి ఆ సర్వీస్ లోపల 4 రిప్లికాలు పెట్టుకోండి. అది 4 జీబీ కంటే ఎక్కువ పోకూడదు. అది మీకు సర్వీస్ లెవెల్‌లో నేను అప్లై చేస్తున్నాను. ఫిజికల్ లెవెల్‌లో ఇక్కడ మీరు చేంజ్ చేయలేరు కదా! దట్స్ ఎ ఫిక్స్డ్ ర్యామ్ యాక్చువల్లీ. దీస్ ఆర్ వర్చువల్ మెషిన్స్. ఇది మీరు చేయలేరు. మీరు ఇక్కడ లిమిట్ ఓకే. చేయట్లేదు. ఓకే. సో, లెట్స్ టేక్ నేను జేవీఎంని స్పిన్ అప్ చేస్తున్నానండి. అంటే ఒక జావా దానికి మెమరీ సెట్టింగ్స్ మ్యాక్స్ అని ఒకటి సెట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. అంటే ఈ చేసుకోండి. జావా ప్రాసెస్ వాటికి మినిమమ్ 1 జీబీ ఉండాలి ర్యాము అని పెట్టుకున్నాం అనుకోండి. సో, ఆ 1 జీబీ ర్యామ్ అక్రాస్ ఆల్ నోడ్స్, ఆల్ కంటైనర్స్‌లో ఉన్న ఇవి తీసుకుంటాయి కదా! అంటే ఆల్ నోడ్స్‌లో ఉన్న దానికి బ్లాక్ చేసుకుంటదది. మనం ఎప్పుడైతే ఇప్పుడు సర్వీస్ ద్వారా అప్డేట్ చేస్తే. మీరు ఆబ్వియస్‌గా సర్వీస్ క్రియేట్ చేసినప్పుడు ఎన్ని రిప్లికాస్ ఇస్తారు? ఓకే. సో, మీకు ఆబ్వియస్‌గా మీకు ఒక 3 రిప్లికాలు ఇచ్చారనుకోండి. సర్వీస్ మొత్తం మీద 1 జీబీ పెడతారు. అవునా? 1 జీబీ హుహు. పెట్టినప్పుడు ఏం చేస్తుంది? కానీ ఎక్కడ రిప్లికాస్ ఎక్కడో ఒక దగ్గర రన్ అవుతూ ఉంటాయి కదా! అక్కడ బ్లాక్ యాహ్! చేసి పెడుతుంది మీకు. సో, థిన్ ప్రొవిజన్ లాగా బ్లాక్ చేసి పెడుతుంది. ఒకేసారి మొత్తం మీకు ఇచ్చేది కదా! సో ఇవి ఓకే. ఫిజికల్ సర్వర్లు. దీంట్లో మీరు 5 రిప్లికాలు చేశారు. కానీ సర్వీస్కి వచ్చి మీరు ఏమంటున్నారు? మీకు తెలుసు అనమాట ప్లానింగ్. జేవిఎంకి నాకు 1 జీబీ మెమరీ కావాలి రన్ అవ్వాలంటే. ఆబ్వియస్ గా నేను 5 రిప్లికాలు రన్ చేస్తే నాకు ఎన్ని కావాలా? 5 ఇంటూ 1 5 జీబీ కావాలా? మీరు సర్వీస్ అవును. క్రియేట్ చేసేటప్పుడు లిమిట్ చేసుకుంటారు 5 జీబీ అని. కాబట్టి ఏమవుతుంది? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ సర్వీస్ అందుకే కదా మేనేజర్ ఉంది. ఆ సర్వీస్ చెక్ చేసుకుంటుంది అనమాట. అది ఓకే దీనికి 5 జీబీ కంటే ఎక్కువ ఇవ్వకూడదు అని చెప్పి. సో అకార్డింగ్ టు మీకు టెర్మినేట్ చేస్తుంది. ఒకవేళ మోర్ దెన్ ఎక్కువ మెమరీ అడిగారు అనుకోండి మీకు టెర్మినేట్ చేస్తుంది. సో కాబట్టి ఓకే. అది చూసుకొని చేసుకోవాలి. నౌ ఎక్కడ దాకా వచ్చాం? నెక్స్ట్ ఏం చేస్తానంటే అండి నేను నాకు ఇది రన్ అవుతూ ఉంది. మీరు చూసారంటే ఈ విధంగా ద గ్రేట్ ఏదో ఒకటి రన్ అవుతూ ఉందండి. నేనేం చేయాలంటే అప్డేట్స్ చేస్తున్నారు అనుకోండి. అప్డేట్స్ వచ్చి మీరు మీకు డిప్లాయ్ చేయడానికి అప్డేట్స్ మీరు డిప్లాయ్ చేయాలన్నమాట. సో దానికి ఏంటంటే వేరే వర్షన్ ఉంటుంది. ఓకే. సో దానికోసం నేను ఏం చేశాను డాకర్ హబ్కి వెళ్తాను అనమాట. hub.dockerకి వెళ్ళాం అనుకోండి. ఇక్కడ నేను రోలింగ్ అప్డేట్ అని ఒకటి ఉందన్నమాట. శ్రీహర్షవి రోలింగ్ అప్డేట్ దాంట్లో 2 ఉంటాయి యాక్చువల్గా. సో నేనేం చేస్తానంటే దీన్ని ఎక్స్పాండ్ చేయాలనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 వర్షన్స్ ఉన్నాయి. వర్షన్ 1, వర్షన్ 2, వర్షన్ 3 3 ఉంటాయి యాక్చువల్గా. రైట్ నౌ నేను వర్షన్ 1 డిప్లాయ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూసారనుకోండి వచ్చి విజువలైజర్ లో చూసారనుకోండి. ఇక్కడ మీరు చూసారనుకోండి ఇమేజ్ వచ్చి రోలింగ్ అప్డేట్ 1 అని ఉంది చూడండి. V1 అని ఉంటుంది అక్కడ యాక్చువల్గా. ఫస్ట్ నాకు ఏం కావాలంటే దీన్ని నేను మీకు ఫస్ట్ ఒక 10 చేస్తానండి. రిప్లికాస్ 10 చేద్దాం ఫస్ట్. సో దానికోసం నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి సింపుల్ గా స్కేల్ చేసి 10 అన్నాను అనుకోండి. ఆబ్వియస్ గా నాకు 10 క్రియేట్ అయిపోవాలన్నమాట. ఓకే మీకు 10 వచ్చేసినాయి. సరే ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి యాక్సెస్ చేసినా కూడా ఆబ్వియస్గా ఇదే కనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి యాక్సెస్ చేసినా దీంట్లో ఒక తప్పు ఉంది అనమాట. ఈ కోడ్ లో ఒక తప్పు ఉంది. అందుకే మీకు ఏంటంటే అన్ని కూడా అసలు నేను పని చేయట్లేదు ఇది యాక్చువల్ గా ఒక బగ్ ఉంది అనుకోండి. సో ఆ బగ్ నేను నెక్స్ట్ వర్షన్ లో కంప్లీట్ నార్మల్ గా అయితే ఇక్కడ ఇది మీరు క్లిక్ చేస్తే పోవాలి యాక్చువల్ గా. సో నేనేం చేస్తాను ఆ బగ్ వచ్చి నెక్స్ట్ వర్షన్ లో డిప్లాయ్ చేశాను. దాన్ని నేను రోల్ అవుట్ చేయాలి యాక్చువల్ గా. ఓకే రోల్ అవుట్ చేయాలి. అంత టెస్టింగ్ అంతా అయిపోయింది. రోల్ అవుట్ చేయాలన్నమాట. సో అది ఎలా చేస్తాము దానికి ఏంటంటే మనం ఇమేజ్ అప్డేట్ చేయాలన్నమాట. సో నేనేమంటాను ఇక్కడికి వచ్చి డాకర్ సర్వీస్
అప్డేట్కి వెళ్ళి ఆర్ మీకు అప్డేట్లో మీరు వాడాల్సిన ఆప్షను ఇట్లా కాదండి. మీరు యాక్చువల్ సర్వీస్ క్రియేట్ చేసేటప్పుడు ఒకటి చేయాలన్నమాట. సర్వీస్ క్రియేట్ చేసేటప్పుడు మీరు ఏం పెట్టి ఉండాలంటే మీరు కిందకు వస్తే అప్డేట్ ప్యారలలిజం అని కొన్ని ఉంటాయన్నమాట. యాక్చువల్గా లెట్ మీ షో ఇట్ యూ. ఓకే, నేను మీకు ప్యారలలిజం అని ఒకటి రావాలి. కంట్రోల్ యా, నాకు ప్యారలలిజం అని ఒకటి ఉండాలి. యా, అప్డేట్ ప్యారలలిజం అంటే నేను అంటే అర్థం ఏంటంటే ఒకేసారి ఎన్ని అప్డేట్స్ చేయాలి అని ఉంటుంది అనమాట. ఓకే, నార్మల్గా మనం క్రియేట్ చేసేటప్పుడు ఇవ్వచ్చు, లేదా మీరు మర్చిపోయారు కాబట్టి ఇప్పుడు ఇవ్వచ్చు అనమాట అప్డేట్ ప్యారలలిజం అని చెప్పి. సో నేనేం చేస్తాను, ఓ పని చేద్దాం, డిలీట్ చేసి రీక్రియేట్ చేద్దాము. మీకు అంతా అయింది, బట్ సరే, లేకపోతే సర్వీస్ అప్డేట్ అని చెప్పి ప్యారలలిజం నేనేమంటాను 1 అంటే టైం అనమాట. బై డిఫాల్ట్ ఒకటే తీసుకోవాలి, ఎందుకంటే చెక్ చేద్దాం. ఒకటి డాకర్ సర్వీస్ ఎల్ఎస్ అని టైప్ పిఎస్ అని టైప్ చేసి ఆర్ డాకర్ యా ఇద్దాం, మీకు మొత్తం వస్తుంది. ఓకే, డాకర్ సర్వీస్ ఇన్స్పెక్ట్ అండి, సారీ, ఇన్స్పెక్ట్ చేసి మై వెబ్ అని ఇచ్చాను అనుకోండి. ఇక్కడ చెక్ చేద్దాం ప్యారలలిజం ఏమన్నా ఉందా, లేదంటే 1 by 1 తీసుకుంటుందా, లేదంటే హైఫన్ ప్రెట్టి అని ఇస్తాను. ఓకే, ఇక్కడ చూడండి ప్యారలల్ రోల్ బ్యాక్ బై డిఫాల్ట్ గా మీకు అప్డేట్ రోల్ బ్యాక్ ఉంది, ప్యారలలిజం అని 1 అని ఉంది. ఇక్కడ రోల్ బ్యాక్ అంటే వెనక్కి వెళ్ళిపోవడం కూడా 1 ఉంది. అంటే అర్థం ఏంటంటే మీకు 1 అంటే మీకు 10 కంటైనర్స్ ఉన్నాయనుకోండి, మీరు అప్డేట్ చేస్తున్నప్పుడు 1 by 1 అప్డేట్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ విజువలైజర్ లో అన్ని ఒకేసారి అప్డేట్, ఎందుకంటే డౌన్ టైం వచ్చేస్తుంది కదా, అందుకని మీకు ఇది డౌన్ అవ్వకూడదు కదా, అందుకని 1 by 1 అప్డేట్, అదే ప్యారలలిజం అంటే. సో కాబట్టి నేను నా ప్లాన్ ఏంటంటే రైట్ నో ఇమేజ్ ఏంటి మీకు ఇక్కడ చూడండి, ఇమేజ్ వచ్చి మీరు చూసినట్లయితే శ్రీహర్షవి రోలింగ్ అప్డేట్ V1 అని ఉంది కదా. నా ప్లాన్ ఏంటంటే V3కి మార్చడం. దానికి ఎలా చేద్దాం, డాకర్ సర్వీస్ అప్డేట్ హైఫన్ ఇమేజ్ అని చెప్పి నేనేమంటాను, ఇక్కడికి వచ్చి ఇచ్చి V3 అని ఇస్తాను. V3 అని ఇచ్చి సర్వీస్ పేరు వచ్చి మై వెబ్ అని ఇస్తాను. ఓకేనా, మై వెబ్ అని ఇచ్చినప్పుడు ఇప్పుడు చూడండి 1 by 1 చేంజ్ అవుతుంది. ప్యారలలిజం ఒకటి ఇచ్చాను కదా, అందుకని 1 by 1 చేంజ్ అవ్వాలన్నమాట మీకు. సో ఇది ఇక్కడికి వెళ్ళారు అనుకోండి, 1 by 1 చూడు, రెడ్ అయిపోయిందా, ఫస్ట్ ఇది రెడ్ అయిపోయింది కాబట్టి మారిపోయింది, అది అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి మాయం అయిపోయింది చూడండి, ఒక్కొక్కటి మాయమైపోయి అన్ని కూడా ఇదేంది మీరు చూడండి, వర్షన్ 3కి మారిపోయిందా, ఇది వర్షన్ 3కి మారింది, ఇది వర్షన్ 3కి మారింది, ఇది అన్ని కూడా, ఇది కూడా వర్షన్ 3 మారింది, ఇది కూడా వర్షన్ 3కి అన్ని 1 by 1. మీకేందంటే ఇక్కడ డౌన్ రాకూడదు అనమాట. యాక్చువల్గా ఇది దాని ప్రాబ్లం కాదండి, నా జియోతో కనెక్ట్ అయినాను కదా, నా ప్రాబ్లం అనమాట. కమాన్, సో ఆటోమేటిక్ అన్ని వర్షన్ 3కి మారిపోవాలి చూడండి. సో కస్టమర్స్ ఆ పర్టికులర్ ఇన్స్టెన్స్ లో ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది, అంటే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది, అంటే అంటే రిఫ్రెష్ చేసేంత వరకు రిఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్ అయిపోతుంది అనమాట. ఎనివే మనం ఆఫ్ పీక్ టైంలో చేస్తాం కాబట్టి ఇబ్బంది లేదు. అంటే డౌన్ టైం వచ్చే ఛాన్స్ లేదండి, ఆటోమేటిక్ వాళ్ళు రిఫ్రెష్ చేస్తారు కాబట్టి టకాన్ వచ్చేస్తుంది అనమాట. ఇంత ముందులో డౌన్ టైం అయిపోయి మొత్తం పెట్టి మీరు చేంజ్ రేస్ చేసేంత అవసరం లేదనమాట, మీకు వచ్చేస్తుంది. నాకు ఎందుకు రాలేదంటే యాజ్ యూజువల్ గా డిఎన్ఎస్ అప్డేట్ కావాలి కదా, టకాన్ కొన్నిసార్లు ఈ జియో కొంచెం ఇబ్బంది పెడుతుందండి. ఎనీవే నాకు ఇక్కడ కావాలి ముఖ్యం, మీరు చూసారంటే అప్ అయిపోయింది చూడండి. సో ఈ విధంగా చేయొచ్చు అనమాట. సో దీని అంటే రోలింగ్ అప్డేట్స్ అంటారు యాక్చువల్గా. 1 by 1 మీరు చూస్తే ఈ విధంగా 1 by 1 అప్డేట్ అవుతుంది. ప్యారలలిజం ఒకటి ఇచ్చాను కాబట్టి ఈ విధంగా అవుతుంది అనమాట. అదే మీరు 2 ఇస్తే 2 at a టైం అవుతుంది. కాబట్టి మీకు పెద్ద సెటప్ ఉందనుకోండి, 1 by 1 చేస్తే లేట్ అయిపోద్ది కాబట్టి మీరు 2 by 2 కూడా చేయొచ్చు. మీ ఇష్టం, అది కంప్లీట్గా మీ చాయిస్. ఓకే, సో అలాగే మనం కావాలంటే రోల్ బ్యాక్ కూడా చేయొచ్చు. ఫస్ట్ ఇది వస్తుందేమో అని చూస్తున్నాను. మారాలండి, సరే క్లోజ్ చేసి $8,000 9,000 8,000. ఓకే,
ఇలా రావాలన్నమాట యాక్చువల్గా. ఇంతకుముందు అంటే మీరు ఇట్లా ఇట్లా పని చేయాలి యాక్చువల్గా, గేమ్ రావాలి యాక్చువల్గా. దీన్ని ఇట్లా సెట్ చేస్తారంటే ఈ విధంగా. ఇంతకుముందు ఏంటంటే ప్రాబ్లం ఉందన్నమాట. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే డాకర్ సర్వీస్ రోల్ బ్యాక్ మై వెబ్ సర్వీస్ అన్నాను అనుకోండి. బేసిక్గా మీకేంటంటే అది 1 by 1 మళ్ళీ ఏమవ్వాలి, మీకు బ్యాక్ వెళ్ళిపోవాలి. చెక్ చేద్దాం. అంటే బ్యాక్అవుట్ ఆల్రెడీ వచ్చి ఇక్కడ వచ్చేసి 1 మారిపోతుంది చూడండి, అంటే రోల్ బ్యాక్ అయిపోతుంది అన్నమాట. అది కూడా 1 by 1 అవుతుంది. అంటే ఏదో బగ్ ఉంది, మీరు అంతా ట్రై చేశారు, మళ్ళీ కూడా బగ్ వస్తుంది. అటువంటిప్పుడు ఏంటంటే మీకు అన్ని కూడా రోల్ బ్యాక్ అయిపోయి మళ్ళీ మనకి పాత విధంగా ఏ ఉందో అన్ని కూడా వర్షన్ 1 రావాలి. ఓకే చూడండి, అన్ని 1 by 1 మారిపోతుంది. ఇందాక మీరు అప్డేట్ అన్నప్పుడు వర్షన్ ఇచ్చారు కదా, ఇప్పుడు రోల్ బ్యాక్ అన్నప్పుడు అది బై డిఫాల్ట్ మనం వర్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ముందేముంటే అది అదే కదా రోల్ బ్యాక్ అంటే, ముందు ఎలా ఉందో అలా పోవాలి కదండి, అదే కదా రోల్ బ్యాక్ అంటే. దానికి అలా కాదు, మీరు ఇంకొక వర్షన్ ఇవ్వాలంటే అప్పుడు స్పెసిఫై చేయొచ్చు మళ్ళీ అప్డేట్. రోల్ బ్యాక్ అంటే ముందు ఎలా ఉంది, అప్డేట్ ముందు అటు వెళ్ళిపోమని చెప్పడం అనమాట. అందుకని నాకు క్వశ్చన్ అండి, యాక్చువల్గా ఇప్పుడు ఇది రౌట్ 53తో మేనేజ్ చేసుకున్నాం అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ డిఎన్ఎస్ నేమ్ ని రౌట్ 353లో పెట్టి అక్కడి నుంచి మేనేజ్ చేసుకోవచ్చు కదా. అక్కడి నుంచి కూడా అంటే కంటైనర్స్ ఎట్ ద బ్యాక్ ఎండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ వన్ మనకి రౌట్ 53 ఉండి కదా. తప్పు. రౌట్ 53 నుంచి లోడ్ బ్యాలెన్సర్కి వస్తుంది, లోడ్ బ్యాలెన్సర్ నుంచి హోస్ట్కి వెళ్తుంది, హోస్ట్ నుంచి కంటైనర్కి వస్తుంది. మధ్యలో లోడ్ బ్యాలెన్స్ ఉండాలి మీకు. ఓకే, ఎందుకంటే ఇది ఇండివిజువల్ హోస్ట్లు కదా. సో అటువంటిప్పుడు రౌట్ 53 ఇండివిజువల్ పెట్టడానికి కుదరదు. ఇవన్నీ 5 హోస్ట్లు కలిపి 4 వర్కర్లు కలిపి ఒక ఇందాక మీకు చూపించినట్టు ఇక్కడ పెడతాము. ఆల్రెడీ లోడ్ బ్యాలెన్సర్కి మీకు ఒక డిఎన్ఎస్ నేమ్ ఉంటుంది, దాన్ని తీసుకెళ్ళి రౌట్ 53లో అకౌంట్ మీరు జోన్ క్రియేట్ చేసుకుని అందులో పెట్టుకుంటారు. అలా వస్తుంది. అది వే ఆఫ్ డూయింగ్. అంటే ఇప్పుడు మనం ఈ డీటెయిల్స్ ఓన్లీ ఎన్ఎల్బికే ఇస్తాం అనమాట. అంటే ఏ హోస్ట్ ఏంటనేది డాకర్ హోస్ట్ సర్వే ఇది ఓన్లీ ఎన్ఎల్బి దగ్గర ఉంటుంది. డిఎన్ఎస్ లేకపోతే ఇది డిఎన్ఎస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో xyz.com అనుకోండి. ఓకే, దీని నుంచి 3 హోస్ట్కి ఎలా బ్యాలెన్స్ చేస్తారండి? ఒక విధంగా ఉంది, బట్ నార్మల్గా అయితే ఇప్పుడు డిఎన్ఎస్ ఒకటే ఉంది అనుకోండి, లోడ్ బ్యాలెన్స్ లేదనుకోండి, ఆబ్వియస్గా నాకు 3 ఏదైనా కనెక్ట్ కావాలి, లోడ్ బ్యాలెన్స్ కావాలి కదా. సో అటువంటిప్పుడు మీరు డిఎన్ఎస్ నుంచి చేయలేరు కదా. అలా చేయాలంటే దానికి ఏంది, మనకు క్రాస్ రీజియన్లో బాగా పనిచేస్తుంది. మీకు ఒకే రీజియన్లో లోడ్ బ్యాలెన్స్ పనిచేస్తుంది. దానికోసం ఏం చేస్తాం, ఇది ఇట్స్ నాట్ ఏ గుడ్ సొల్యూషన్. కాబట్టి ఇది తీసి పక్కన పెట్టి ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ పెట్టి ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ పెడతాం. సో దాన్ని తీసుకొచ్చి దీనికి యాడ్ చేస్తాం. ఇది వచ్చి మీకు లోడ్ బ్యాలెన్స్ ఇక్కడ నుంచి అవుతూ ఉంటుంది. ఇది పద్ధతి. రైట్. సో మారిపోయింది. మనం బ్యాక్ వెళ్ళి చెక్ చేస్తే నాకు యాజ్ యూజువల్గా క్లోజ్ చేద్దాం, క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేద్దాం. నాకు డిఎన్ఎస్ బాగాలేదు కాబట్టి కంట్రోల్ అన్ని రోల్ బ్యాక్ అయిపోయిందా. ఓకే, సర్వీస్ కన్వర్జ్డ్ వచ్చింది. సో ఇంకా అప్డేట్ అవ్వలేదా ఏంటి? అప్డేట్ అయ్యింది, అవ్వాలండి. అన్ని V1కి వచ్చినాయా? V1 అన్న వర్షన్ 1కి వచ్చేసినాయి. యాక్చువల్గా కరెక్ట్గానే ఉంది. ఇది రాకూడదు యాక్చువల్గా. ఇది ఎందుకు వస్తుంది? సరే, అది క్యాష్ చేసుకోవాలి. మే ఆర్ మే నాట్ బి, ఎందుకంటే నాకు ఇమేజ్ మారిపోయింది, వచ్చే ఛాన్స్ లేదు యాక్చువల్గా. సరే, డాకర్ సర్వీస్ ఇన్స్పెక్ట్ మై వెబ్ అంటే సరే, ఇది కూడా తీసుకోవాలి కదా. ఇన్స్పెక్ట్ మై వెబ్ హైఫన్ pretty అంటే మీరు చూస్తే మీకు కరెక్ట్గానే అయిపోయింది. లుక్స్ లైక్ ఇది తీసుకోవట్లేదు. సో నేనేం చేస్తానంటే నేను ఇక్కడ నుంచి తీసుకెళ్ళి కొత్త దాంట్లో ఓపెన్ చేద్దాం.
ఓకేనా? సో మీకు ఈ విధంగా వచ్చింది, కరెక్ట్, రోల్ బ్యాక్ అయిపోయింది, రైట్. సో ఇదండి, ఈ విధంగా మీరు ఇమేజెస్ రోల్ బ్యాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఏమైందంటే కొన్నిసార్లు ఒక ప్రాబ్లం వస్తుంది అనమాట. సో ఫస్ట్ నేను డిలీట్ చేస్తానండి. సో డాకర్ ఫస్ట్ దీంట్లో ఉన్నది మనం అన్నెసరీగా ఒకటి ఉందన్నమాట, ఏది ఎంజినిక్స్ అని. సో డాకర్ స్టాప్ నో కంటైనర్. ఎందుకుంది డాకర్ స్టాప్, అరే డాకర్ స్టాప్ ఈ 9000 లో క్రియేట్ అవుతుంది, డిలీట్ చేయాలండి. ఎందుకు లేదు డాకర్ nginx నో సచ్ కంటైనర్, వై? సర్లేండి, మళ్ళీ చూద్దాం. సో నాకేం కావాలంటే మొత్తం క్లీనప్ చేస్తానండి. ఫస్ట్ డాకర్ సర్వీస్ ఆర్ఎం, ఓకే రైట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే మీకు నాకు ఒక రిక్వైర్మెంట్ చెప్తాను చూడండి. ఇప్పుడు దాకా ఏంటంటే మనం రిప్లికాస్ చూస్తున్నాము, అంతే బాగానే ఉందన్నమాట, ఎన్ని కావాలి అని చెప్పి. అయితే కొన్నిసార్లు మీకు ఏమవుతుందంటే కొన్ని రిక్వైర్మెంట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మానిటరింగ్ సాఫ్ట్వేర్ ఉందనుకోండి, మానిటరింగ్ సంబంధించిన ఏజెంట్ కొన్ని ఉంటాయి, ఏజెంట్ రన్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డేటా డాగ్ అని ఒకటి ఉంటుంది మీకు, దానికి కంటైనర్ రన్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అలాగా, లేదంటే ఏదైనా ఒక స్క్రిప్ట్స్ కానీ అలాంటివి. అయితే ఆ కంటైనర్ వచ్చి ఓన్లీ పర్టికులర్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి రన్ చేయాలి మీరు. సో మీ దాని ఉంది సార్, మీరు అనొచ్చు, మీరేమైంది సింపుల్ గా ఐదు నోట్లు ఉన్నాయి కదా, 5 రిప్లికాలు కొట్టండి అయిపోద్ది. కానీ ప్రాబ్లం ఏంటంటే 5 ఇస్తే కంపల్సరీగా 5లో రన్ అవ్వాలని రూల్ లేదండి. ఓ దాంట్లో 2 అయిపోయి మిగతా దాంట్లో ఒకటి రావచ్చు అనమాట. అలా నాకు అదొక ప్రాబ్లం ఉంది. ఫస్ట్ అంటే నా దగ్గర ఒక కంటైనర్ ఏజెంట్ కి సంబంధించిన ఒక కంటైనర్ డిప్లాయ్ చేయాలండి. సింపుల్ గా చెప్పాలండి, ప్రతి హోస్ట్ లో కూడా నాకు 5 హోస్టుల్లో ఒక కంటైనర్ డిప్లాయ్ చేయాలా. ఓకే, సో డిప్లాయ్ చేయాలనుకున్నప్పుడు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ స్వామ్ విజువలైజర్ ఉంది, ఇదే తీసుకోండి. ప్రస్తుతం నేను ఇలా చేస్తున్నాను, ఎట్లాగా నేను రన్ అని చెప్పి ఇట్లా చేస్తున్నాను. ఇది నాకు ఇట్లా వద్దనమాట యాక్చువల్గా. ఎందుకు ప్రాబ్లం ఏంటంటే ఇలా చేస్తే నాకు ఇది కానీ డౌన్ అయిపోయింది అనుకోండి, మేనేజర్ డౌన్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా విజువలైజర్ పోతుందిగా. మీరు ఇక్కడ చూసారనుకోండి, డాకర్ పిఎస్ అంటే నాకు విజువలైజర్ రన్ అవుతుంది కదా. సో నేనేమంటాను, డాకర్ స్టాప్ అని టైప్ చేసి నేనేమంటాను, ఇక్కడ పేరు వచ్చి పేరు ఏమని ఇచ్చాము ఇక్కడ, మ్యూజింగ్. నేను నా పేరు ఇవ్వాలి, అందుకే స్టాప్ చేశాను. ఆ తర్వాత నేనేమంటాను, ఇంకోటి వచ్చి యూత్ఫుల్ అని, అది నాకు అట్లా ఇచ్చిండాల్సింది పేరు, నేను తప్పిచ్చాను. ఓకే, సో డాకర్ పిఎస్ -a అంటే ఏమి లేవు, -a ఉన్నాయి ఇంకా. డాకర్ ఆర్ఎం ఇవన్నీ పాతయి. సో మ్యూజింగ్, ఎనీవే. సో నాకేం కావాలంటే ఇప్పుడు డాకర్ సర్వీస్ ఎల్ఎస్ అని టైప్ చేస్తే మీకు ప్రస్తుతానికి ఏం లేవు. నా రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు కేవలం ఓకే స్వామ్ విజువలైజర్ దీంట్లోనే రన్ అవ్వాలండి. సారీ, ఐఎమ్ వెరీ సారీ. స్వామ్ విజువలైజర్ ఉంది కదా, మీరు వేరే వాటిలో రన్ చేసినా పని చేయదనమాట, ఎందుకంటే అది మేనేజర్లోనే రన్ చేయాలి. సో నో ఇష్యూస్. అయితే నా రిక్వైర్మెంట్ చెప్తాను చూడండి. నా రిక్వైర్మెంట్ ఏం కావాలంటే ఫస్ట్ ఇది స్టార్ట్ చేయాలండి. ఐఎమ్ వెరీ సారీ, ఇది పనిచేసి ఇది రన్ అవుద్ది కదా. సో కాబట్టి ఇక్కడికి వచ్చి ఇది రన్ చేస్తాను, ఇది రన్ చేసి వదిలేద్దాం. నా రిక్వైర్మెంట్ ఏంటంటే మీకు చెప్పాలనుకుంటుంది, నా దగ్గర ఒక అప్లికేషన్ ఉందన్నమాట. ఆ అప్లికేషన్ ఏం చెప్తుందంటే మానిటర్ చేస్తుంది. ఓకేనా, ఆ మానిటర్ చేసేటప్పుడు అదేమంటుందంటే, అలా మానిటర్ చేయడానికి ప్రతి డాకర్ హోస్ట్ లో కూడా ఎన్ని కంటైనర్స్ ఉన్నాయి, దాని మెమరీ ఎంత, సిపి ఎంత, ఇవన్నీ కావాలంటే నాకు ఒక కంటైనర్ రన్ అవుతూ ఉండాలన్నమాట. ఓకే, అది ఎలా రన్ అవ్వాలా? సో ఆబ్వియస్ గా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కంటైనర్ రన్ అవ్వాలా. సో ప్రాబ్లం ఏంటంటే, మీరు రిప్లికాస్ వాడుకోవచ్చు. 5 హోస్టులు ఉన్నాయి కాబట్టి నేను రిప్లికాస్ 5 అని ఇచ్చాను అనుకోండి. దాంతో ప్రాబ్లం ఏం తెలుసా? ఫస్ట్ ప్రాబ్లం, ఆ 5 కూడా కంపల్సరీగా ఒక్కొక్కటి డిస్ట్రిబ్యూట్ అవ్వాలని రూల్ లేదు. ఫస్ట్ ప్రాబ్లం అది. రెండో ప్రాబ్లం ఏంటంటే, రేపొద్దున యాడ్ చేశాను అనుకోండి, రేపొద్దున ఇంకొక హోస్ట్ యాడ్ చేశాను అనుకోండి, నోడ్ 6 యాడ్ చేశాను అనుకోండి, మళ్ళీ నేను మాన్యువల్ గా పెంచాలన్నమాట.
మాన్యువల్గా డాకర్ సర్వీస్ స్కేల్ అని చెప్పి ఇలా కాకుండా నాకేం కావాలంటే మీకు బై డిఫాల్ట్గా మీకు దాన్ని ఏమంటారు, ఎన్ని సర్వర్స్ ఉంటాయో, ఎన్ని డాకర్ హోస్ట్లు ఉంటాయో అన్ని డిప్లాయ్ కావాలన్నమాట. సో అది చెయ్యాలంటే మనం ఏం చేయొచ్చు అంటే యాక్చువల్గా రెండు విధాలు ఉన్నాయి. మీరు దీని కంటైనర్ ప్లేస్మెంట్ అనమాట. మల్టిపుల్ విధాలుగా ఉన్నాయి కంటైనర్ ప్లేస్మెంట్లో. లేబుల్స్ వాడచ్చు, అన్ని వాడచ్చు. ఇది వచ్చి మనకి ఫస్ట్ది వచ్చి మనకి గ్లోబల్ వర్సెస్ రిప్లికాస్. మనం బై డిఫాల్ట్ గా రిప్లికాస్ వాడతామండి. రిప్లికాస్ 5 ఇస్తాం, అందుకే ఆటోమేటిక్ గా తీసుకుంటుంది అనమాట. ఓకేనా, మీరు సర్వీస్ క్రియేట్ హైఫన్ రిప్లికాస్ ఇస్తాం, ఏమి ఇవ్వకపోయినా కూడా ఆటోమేటిక్ అది రిప్లికాస్ తీసుకుంటుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చి డాకర్ సర్వీస్ క్రియేట్ హైఫన్ నేమ్ nginx. సో నేనేమంటాను -p 8000:80 అని ఇచ్చి శ్రీ రోలింగ్ అప్డేట్ v3 అన్నాను అనుకోండి. ఓకే, మీకేమవుతుంది, బేసిక్ ఇక్కడ డిప్లాయ్ అవుతుంది. నేను ఇక్కడికి వెళ్ళానంటే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ కనిపించేయాలన్నమాట వచ్చి. సో ఒకసారి ఒక కంటైనర్ వచ్చి కనిపించేయాలి. ఓకే, సర్వీస్ కన్వర్జ్డ్. సో దీనికి ఏమైంది, '80 ఓపెన్ చేద్దాం. ఓకే, చూస్తే ఒక కంటైనర్ రన్ అవుతుంది. అయితే ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే నేనేం చేస్తాను, డాకర్ ఇన్స్పెక్ట్ సర్వీస్ ఇన్స్పెక్ట్ nginx హైఫన్ pretty అని ఇచ్చాను అనుకోండి. మీరు చూసినట్లయితే ఇక్కడ ఏమంటుంది, బై డిఫాల్ట్ గా మీరు ఏమి ఇవ్వకపోతే రిప్లికాస్ తీసేసుకుంటుంది అనమాట. ఓకే, ఏమి ఇవ్వకపోతే. అలా కాకుండా నేనేం చేస్తానంటే చూడండి, ఈసారి డాకర్ ఇట్లా ఇస్తాను కదా, ఇలా ఇచ్చి -p 8500 ఇద్దాం. ఇచ్చి ఇంకో పోర్ట్లో ఓపెన్ చేస్తాను ఇచ్చి. ఓకే, హైఫన్ మోడ్ అని ఉంటుంది. ఓకే, మోడ్ అని ఇచ్చి ఇక్కడ మీరు చూసారు మోడ్లో వచ్చి గ్లోబలా రిప్లికేటెడా. మనం ఏంటంటే ఆల్రెడీ రిప్లికా ఇస్తాం కదా, అవసరం లేదనమాట. అయితే ఇక్కడికి వచ్చి నేనేమంటాను బేసిక్గా, సో గ్లోబల్ అని ఇస్తాను. గ్లోబల్ అని ఇచ్చి మళ్ళీ కూడా పేరు ఏమి ఇస్తాం, పేరు వచ్చి మనం nginx -2 అని ఇస్తాను. సో రోలింగ్ అప్డేట్ అని చెప్పి నేను ఎప్పుడైతే గ్లోబల్ ఇచ్చానో v3 ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఏం జరగాల, ఇక్కడికి వచ్చారనుకోండి, ఆటోమేటిక్గా మీరు గ్లోబల్ అని ఇచ్చారంటే చూసారంటే ఎన్ని హోస్ట్లు ఉంటాయో అన్ని హోస్ట్లో ఆటోమేటిక్గా మీకు డిప్లాయ్ అయిపోతుంది. ఓకే, ఇది గ్లోబల్. రిప్లికాకి గ్లోబల్కి వ్యత్యాసం ఏంటంటే, రిప్లికాస్ అయితే మీకు ఎన్ని కావాలో అన్ని ఇస్తుంది అనమాట, కానీ అన్ని కూడా మీరు అనుకున్న విధంగా డిప్లాయ్ అవ్వాలని రూల్ లేదు. అలా కాకుండా కంపల్సరీగా ప్రతి ఒక్క మెషిన్లో కూడా డిప్లాయ్ అవ్వాలి అంటే మీరు గ్లోబల్ ఇచ్చుకోవాలి. అయితే ప్రాబ్లం ఏంటంటే, గ్లోబల్తో మీకు 5 సర్వర్లు ఉన్నాయనుకోండి, 5 చేసుకోవచ్చు. నాకు 6ది కావాలంటే చేయడం కుదరదు మీకు మళ్ళీ. కాబట్టి క్వశ్చన్ వస్తుంది మీకు ఇంటర్వ్యూలో. తెలివైన ఇంటర్వ్యూర్ ఉంటే ఏమని అడుగుతారంటే, ఓకే నేను ఎప్పుడు గ్లోబల్కి రిప్లికేటెడ్కి వ్యత్యాసం ఏందని అడగడం కంటే నేనైతే ఏం అడుగుతాను చెప్తాను చూడండి, గ్లోబల్ ఎప్పుడు వాడాలా, రిప్లికేటెడ్ ఎప్పుడు వాడాలా అని అడగాలన్నమాట. అలా అడిగినప్పుడు ఇప్పుడు గ్లోబల్కి రిప్లికేట్ అంటే ఈజీ చెప్పేస్తారు, ఏముంది సార్ రిప్లికేట్ అంటే ఎన్ని కావాలంటే అన్ని, గ్లోబల్ అయితే ఓ దాంట్లో ఒకటి, అది ఎవరైనా చెప్తారు. ఎక్కడ వాడాలని అడిగారు అనుకోండి, అప్పుడు మీరేం చెప్పాలి తెలుసా, మనం ఒక సర్వీస్ ఉంది, ఆ సర్వీస్ వచ్చి లైక్ క్లయింట్ ఫేసింగ్ సర్వీస్ మనకి, కాబట్టి అది సర్వ్ చేస్తుంది మన క్లయింట్స్ కి డేటాబేస్ ఇవన్నీ కూడా నాకు బ్యాక్ అండ్ ఒక అప్లికేషన్ అనుకోండి, అటువంటిప్పుడు నేను రిప్లికాస్ వాడుకుంటాను. అలా కాకుండా సర్వీస్ వచ్చి ఇంటర్నల్ సర్వీస్ ఫర్ మానిటరింగ్ కానీ బ్యాకప్స్ కానీ ప్రాక్సీలు కానీ ఇలాంటివి ఉన్నాయి. అటువంటి టైంలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కంటైనర్ రన్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే గ్లోబల్ వాడుకోవాలి, అలా చెప్పాలి. ఓకేనా. నౌ నెక్స్ట్ వచ్చి అది కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే, క్వశ్చన్ అండి, అంటే రిప్లికాస్ ఏంటంటే క్లయింట్ ఫేసింగ్ అంటే హై అవైలబిలిటీ ఉండాలి, అంటే ఎట్ ద టైం అంతా ద కస్టమర్ ఇంటర్ఫేసింగ్ వెబ్సైట్ ఉందనుకోండి, అదంతా హై అవైలబిలిటీ ఉండాలంటే మనం రిప్లికా యూజ్ చేసుకుంటాము.
రిప్లికా విల్ ఎన్షూర్స్ లైక్ అనమాట ఒక్కొక్క నోడ్ లో ఒక్కొక్కటి ఉందా లేదా అనేది ఎన్షూర్ చేస్తుంది. బ్యాక్ ఎండ్ జాబ్స్ ఏదైనా ఉన్నాయనుకోండి, లైక్ క్రోన్ ట్యాబ్ కానీ లేకపోతే సిపి యూజెస్ మౌంట్ పాయింట్స్ ఇదంతా యూజ్ చేసుకోవాలంటే గ్లోబల్ యూజ్ చేసుకోవచ్చు. అంటే గ్లోబల్ యూజ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు ఆన్ ఈచ్ మెషిన్. ఫస్ట్ మీరు హై అవైలబిలిటీ అని వాడిన టర్మ్ ఇన్కరెక్ట్ అండి. ఎయిదర్ గ్లోబల్ అయినా లేకపోతే రిప్లికాస్ అయినా కూడా రెండు హై అవైలబిలిటీ ఉంటుంది. ఓకేనా? సో ఎందుకంటే ఒకటి పోతే ఇంకోటి ఉంటుంది కాబట్టి రెండు హై అవైలబిలిటీ ఉంటుంది. గ్లోబల్ మీరు చెప్పినట్టు గ్లోబల్ ఎప్పుడు వాడాలంటే ఇంటర్నల్ ప్రాసెస్ కోసం వాడుకునేటప్పుడు, ఎప్పుడైతే రిక్వైర్మెంట్ కంపల్సరీగా ఒక్కొక్క డాకర్ హోస్ట్ లో ఖచ్చితంగా ఆ స్పెసిఫైడ్ కంటైనర్ ఖచ్చితంగా రన్ కావాలి అనే ఒక రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు, జస్ట్ లైక్ మీ మానిటరింగ్ ఏజెంట్ ఒక దాంట్లో రెండు మానిటరింగ్ ఏజెంట్లు రన్ అవ్వాల్సిన అవసరం లేదు కదండి, ఒక దాంట్లో ఒకటి రన్ అయితే చాలు. ఓకే, అటువంటప్పుడు గ్లోబల్. అలా కాకుండా మీకు మోర్ దాన్ ఎగ్జిస్టింగ్ హోస్ట్ల కంటే ఎక్కువ రిప్లికాస్ కావాలి, ఒక్కో దాంట్లో రెండు రిప్లికాస్ కావాలి ఒక్కొక్క హోస్ట్ అనుకున్నప్పుడు అనుకోండి, గ్లోబల్ పనిచేయదుగా, అప్పుడు ఇప్పుడు దీనికి వాడుకోవచ్చు, రిప్లికాస్ పనిచేయచ్చు. అది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మనకు ప్రెడిక్ట్ చేయలేం కాబట్టి మనం లోడ్ ని, అటువంటప్పుడు మనం ఎప్పుడు పెంచుకోవాలా తగ్గించుకోవాలా అనుకున్నప్పుడు రిప్లికాస్ యూస్ అవుతుంది. ఓకే, క్లియరా? యా. నౌ నెక్స్ట్ వచ్చి నాకు ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటంటే, సో ఫస్ట్ డిలీట్ చేస్తానండి. సో డాకర్ సర్వీస్ ఆర్ఎం nginx 2 అంటాను. ఓకే, అయితే ఇక్కడ రిక్వైర్మెంట్ వచ్చి మనం ఏంటంటే మనం లేబుల్స్ అసైన్ చేయొచ్చండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, మీకు కన్స్ట్రైంట్స్ అంటారు. సో ఆ కన్స్ట్రైంట్స్ ఎలా ఉంటుందంటే, నాకేం కావాలంటే ఇక్కడికి వచ్చి డాకర్ స్వామ్ కంటైనర్ ప్లేస్మెంట్ అన్నారు అనుకోండి, మీరు మల్టిపుల్ విధాలుగా చేయొచ్చు. ఇక్కడ నేను కన్స్ట్రైంట్ అన్నాను అనుకోండి. ఈ రోజు నేను గ్లౌడ్ క్లారిఫికేషన్ చేయలేనండి, ఎందుకంటే ఇది అయ్యేదానికి నాకు ఎట్లా 5 minutes పడుతుంది, రేపు చెప్తాను. మళ్ళీ 8:15 నేను క్లోజ్ చేయాలి. సో ఇక్కడికి వచ్చి మీరు కన్స్ట్రైంట్స్ వాడుకోవచ్చు అనమాట. అంటే నథింగ్ బట్ లేబుల్స్ సెట్ చేయొచ్చు యాక్చువల్గా. సో ఇక్కడికి వచ్చి హైఫన్ కన్స్ట్రైంట్ అంటారు. యాక్చువల్గా కన్స్ట్రైంట్ అని వాడి మనం ఏం చేయొచ్చు అంటే, మనకి బిల్ట్ ఇన్ కన్స్ట్రైంట్స్ ఉంటాయి. ఓకే, లెట్ మీ షో ఇట్ టు యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, నోడ్ ఐడి, హోస్ట్ నేము, నోడ్ రోల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు కమాండ్ వచ్చి తీసుకోండి, హైఫన్ కన్స్ట్రైంట్ ఈ విధంగా ఇవ్వాల్సి వస్తుంది. నా రిక్వైర్మెంట్ చెప్తాను చూడండి. ఫస్ట్ రిక్వైర్మెంట్ అర్థమైతే ఈజీగా అర్థమవుతుంది. సో నాకేం కావాలంటే, నేను ఒక సర్వీస్ క్రియేట్ చేస్తున్నాను. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన స్వామ్ విజువలైజరే. ఓకేనా? సో నేనేం చేస్తాను, స్వామ్ విజువలైజర్ని డిలీట్ చేస్తాను. సో డాకర్ ps అంటాను, డాకర్ ఆర్ఎం విజువలైజర్ వచ్చి షార్ప్ అని ఉంది, స్టాప్ షార్ప్ డిలీట్ చేస్తాను. ఆ తర్వాత అది డిలీట్ కూడా చేసేస్తాను. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే నేను స్వామ్ని ఇక్కడ విజువలైజర్ ఉంది కదా, మీరు ఇది ఇక్కడ ఉంది కదా, మీరు చూసినట్లయితే ఇలా ఇది క్రియేట్ చేయాలి. కానీ మీరు చూడండి, ఇక్కడ కన్స్ట్రైంట్ ఈజ్ ఈక్వల్ టు నోడ్ డాట్ రోల్ ఈజ్ ఈక్వల్ టు మేనేజర్ అన్నాడు. చూసారా? అంటే ఏంటంటే మీకు 2 types ఆఫ్ కన్స్ట్రైంట్స్ ఉన్నాయి. నోడ్ రోల్ రెండు ఉన్నాయన్నమాట. నోడ్ రోల్ ఏంటంటే ఎయిదర్ నోడ్ అన్నా ఉంటుంది, మేనేజర్ అన్నా ఉంటుంది, లేదా వర్కర్ అన్నా ఉంటుంది. ఇప్పుడు నేను రెండు క్రియేట్ చేస్తానండి. ఓకే, ఇక్కడ ఏం క్రియేట్ పేరు ఇచ్చి ఇక్కడ nginx అని ఇస్తాను. మీరు చూడండి, nginx అని ఇస్తాను. ఇది వచ్చి 8000:80 ఇస్తాను, ఆర్ 9000:80 ఇస్తాను. 8000 వేద్దాం నేను. 8000:80 రెండు క్రియేట్ చేస్తాను అనమాట, మీకు తెలియాలి కాబట్టి. నోడ్ రోల్ ఈజ్ ఈక్వల్ టు వర్కర్ అంటాను. నోడ్ రోల్ ఈజ్ ఈక్వల్ టు వర్కర్ అంటాం అనమాట. రైట్. సో ఇవన్నీ అవసరం లేదు నాకు, ఇవన్నీ తీసేస్తాను. ఇది విజువలైజర్కే కావాలి. సో ఇది వచ్చి నాకు శ్రీహర్షవి రోలింగ్ అప్డేట్ వర్షన్ 3 అనుకోండి. ఇంకా కావాలనుకుంటే హైఫన్ రిప్లికాస్ 8 అంటాను. ఓకే, 8 రిప్లికాలు తీసుకుంటాను. సో
ఫస్ట్ నేను ఇది డిప్లాయ్ చేసేటప్పుడు నాకేమవుద్దంటే నోడ్ రోల్ ఈజ్ ఈక్వల్ టు మేనేజర్ ఇచ్చాను కాబట్టి మనకి ఎన్ని మేనేజర్లు ఉన్నాయి, ఆబ్వియస్ గా మన దగ్గర ఒకటే మేనేజర్ ఉండేది, దాంట్లోనే డిప్లాయ్ కావాలి, ఇంకెక్కడ డిప్లాయ్ కాకూడదు. మీకు ఈవెన్ రిప్లికాస్ ఇచ్చినా కూడా దాంట్లోనే కావాలన్నమాట. నా ఉద్దేశం ఏంటంటే హైఫన్ రెప్లికాస్ ఎన్ని ఇద్దాం మనం, ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇద్దాం. ఓకే, సో నేనేం చేస్తాను, ఇది కాపీ చేస్తాను, ఇది కాపీ చేసి మనం బ్యాక్కి వెళ్ళి ఇన్సర్ట్ ఇచ్చి ఇట్లా వచ్చిందా, ఓకే, డాకర్ సర్వీస్ క్రియేట్, సో హైఫన్ నేమ్ వచ్చి విజ్ అంటాం అనమాట, అంటే విజువలైజర్. సో తర్వాత ఏంటి, ఇక్కడికి వచ్చి పబ్లిష్ పోర్ట్, it is to 80. సో తర్వాత వచ్చి రిప్లికాస్ పనిలో పనిగా ఇక్కడ ఇది ఇవ్వలేదండి, అది ప్రాబ్లం. ఇది ఇచ్చింటే అయిపోయి ఉండాలా, యాక్చువల్గా ఇది ఇవ్వకపోవడం వల్ల ఇబ్బంది వచ్చింది. సరే, సో బ్యాక్ వద్దాం. ఓకే, మీకు 3 క్రియేట్ అవుతున్నాయి. అయితే మనం ఏం చేసాం, రోల్ వచ్చి మేనేజర్ ఇచ్చాం కదా, ఇక్కడికి వెళ్తే మనకి ఎక్కడ క్రియేట్ అవ్వాలి, యాక్చువల్గా ఇది పనిచేయట్లేదుగా, మర్చిపోయాను. సో మనం ఏం చేయొచ్చు అంటే రీఫ్రెష్ చేశాను అనుకోండి, వస్తూ రాకపోవచ్చు ఎందుకంటే మారింది కదా. సరే, ఇక్కడ నుంచి ట్రై చేద్దాం. ఆల్ట్ ఎంటర్, 80 ఓపెన్ చేశాను అనుకోండి. మనం నోడ్ రోల్ వచ్చి మేనేజర్ ఇచ్చాం కాబట్టి మనకేం కావాలా, కంపల్సరీగా ఉన్న 3 ఉంటాయి కదా, ఈ 3 క్రియేట్ అవుతున్నాయి కదా మీకు, ఆ 3 వచ్చి మీకు ఏమవ్వాలంటే ఓన్లీ దీంట్లో రన్ అవ్వాలన్నమాట, మేనేజర్లో మాత్రమే రన్ అవ్వాలి. కమాన్. సరే, ఇంకోటి ఈ లోపల మనం ఏం చేద్దాం, ఇంకోటి ఏముంది ఇక్కడ, సేమ్ ఇది వచ్చి మనం ఏం చేస్తామంటే అంటే ఇక్కడ కూడా చెక్ చేయండి, ఇక్కడ దాకా రావాల్సిన పని లేదండి. నాకు కావాలనుకుంటే డాకర్, ఇది ఎందుకు ఓకే, డాకర్ సర్వీస్ ఇన్స్పెక్ట్ విజ్ అన్నాను అనుకోండి, మీరు చూసినట్లయితే ఓకే, ఎల్ఎస్ టైప్ చేద్దాం, సారీ, డాకర్ సర్వీస్ పిఎస్ విజ్ అన్నారు అనుకోండి, మీరు చూసారనుకోండి 3 కూడా నోడ్ 1లో రన్ అవుతున్నాయి. చూడండి, ఎందుకు నేను ఒకటి సరిపోతుంది బట్ మీకు చూపించడానికి ఈ విధంగా డౌన్ అవుతుంది, యాక్చువల్లీ క్లోజ్ చేస్తాను, ఈ విధంగా రన్ అవుతుంది, మీరు చూసారనుకోండి. సో నోడ్ 1. అదే నేనేం చేస్తాను, ఈసారి మార్చి వర్కర్ అని ఇచ్చాను చూడండి, వర్కర్ అని ఇచ్చి ఇది కాపీ చేస్తున్నాను, రిప్లికాస్ 8 ఇచ్చాను, 8 ఇచ్చి మనం ఇక్కడ ఇచ్చి ఎంటర్ కొట్టాను అనుకోండి, ఏమంటుంది ఇక్కడ, పేరు ఏమంటుంది, ఎన్జినిక్స్ ఈజ్ ఆల్రెడీ యూజ్డ్. ఓకే, సో మనం ఏం చేద్దాం, 9000 ఆర్ 6000 ఇద్దాం, ఆల్రెడీ పేరు ఉందని వస్తుంది, ఎన్జినిక్స్ జేమ్స్ బాండ్ 007 ఇద్దాం. యా, ఓకే, ఇప్పుడు ఇది ఎలా పనిచేయాలి, నాకు ఆబ్వియస్గా నాకు ఫస్ట్ 80 ఎందుకు మనం వచ్చిందిలేండి. యా, మీరు చూసారండి, చూడండి విజ్ మీరు 3 వచ్చి ఓన్లీ మేనేజర్లో రన్ అవుతున్నాయి, కానీ మిగతా అన్ని నేను వర్కర్ అని ఇచ్చాను కదా, కాబట్టి మిగతా ఎన్జినిక్స్ 007 చూడండి వర్కర్లోనే రన్ అవ్వాలి, పైన చూసారా, వర్కర్లోనే రన్ అవుతాయి. ఈ విధంగా మనం బేసిక్గా రోల్స్ వాడుకొని చేయొచ్చండి. ఈ విధంగా వర్కర్ రోల్ ఇది ఒక పద్ధతి అనమాట. అది కాకుండా లేబుల్స్ కూడా వాడుకోవచ్చు అండి. అది ఎలా వాడుకోవాలో రేపు చెప్తాం. మనకి ఆల్రెడీ టైం అయిపోయింది, సో నాకు ఇంకో 15 minutes నేను తినేసి ఇంకో క్లాస్ స్టార్ట్ చేయాలి, కాబట్టి మనం రేపు చెప్తాము. ఈరోజు డౌట్ క్లారిఫై చేయలేనండి, మీరు చూడండి, చూసి రేపు క్లారిఫై చేస్తాను. ఓకేనా, టైం లేదు అందుకని. సో రేపు ఏం చేద్దాం, అడిషనల్ గా లేబుల్స్ ఉంటాయి, అది చూద్దాము. ఆ తర్వాత మనం ఏం చేద్దాం అంటే డాకర్ స్టాక్, ఆ తర్వాత డాకర్ సీక్రెట్స్ ఉంటాయి అనమాట, అది కూడా చెక్ చేద్దాం. ఓకేనండి, సారీ ఫర్ నాట్ రిజాల్వింగ్ యువర్ డౌట్స్. సో రేపు కలుద్దాం అండి. యా, బై గైస్.